ఎపిసోడ్ నెంబర్ 153 నువ్వే నా సర్వస్వం. ఆ రోజు రాత్రి చందన ఇంటికెలా వెళ్ళిందో కూడా ఆమెకు తెలీదు. తండ్రి పిలుస్తున్నా వినిపించుకోకుండా గదిలోకెళ్లి తలుపేసుకుంది. మరుసటి రోజు ఉదయం సడన్ గా హారిక ఫోన్ చేయడంతో నిద్రలేచింది. ఏయ్, నువ్వు ఫేస్బుక్ చూసావా అని అడిగింది హారిక. ఏం జరిగింది? నిద్రమత్తులో ఆవలిస్తూ అడిగింది చందన. ఏం జరిగిందని అంత సింపుల్ గా అడుగుతావేంటి? నిన్న రాత్రి జరిగిన భాగవతం అంతా ఫేస్బుక్ లో పెట్టారే, అసలేమైంది? నువ్వెలా రౌడీల చేతుల్లో చిక్కుకున్నావే అని అడిగింది హారిక. ఆ మాటలు విన్న చందనకి మత్తొదిలిపోయింది. వెంటనే కాల్ కట్ చేసి తన ఫోన్ తీసుకుని ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆమె కెవిన్తో కలుసున్న అసభ్యకరమైన ఫోటోస్ కొన్ని ఇంటర్నెట్ మొత్తం స్వైరవిహారం చేస్తున్నాయి. నెటిజన్స్ అందరూ ఆమెను ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఆ రోజు తన చరిత్ర మొత్తం ముగిసిపోయినట్లు ఫీల్ అయింది చందన. తన పేరెంట్స్ కి కూడా ముఖం చూపించుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. ఆ తర్వాత రోజుల్లో ఆమె న్యూడ్ ఫోటోస్ అన్నీ ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయాయి. దీంతో పాటు ఎక్కడి నుండొచ్చిందో తెలియదు కానీ చిత్రాలయ ఫంక్షన్ రోజు అశ్వినిని ఆమె కొడుతున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఆమె వైలెంట్ బిహేవియర్ ఇంటర్నెట్ లో ఉన్న అందరికీ అర్థమైంది. కొంతమంది అయితే చందనకలా జరగడం కరెక్టే అని కూడా కమెంట్ పెట్టారు. అశ్విని గురించి ఎవ్వరికీ తెలియదు కానీ చందన ఫేస్ మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనబడుతోంది. అభిమానులందరూ ఆమెను సినీ రంగం నుండి బ్యాన్ చేయాలని చెప్పి విమర్శించారు. జనాల దగ్గర నుండి ఒత్తిడి తట్టుకోలేక ఆమెను విదేశాలకు పంపించే ఏర్పాట్లు చేశాడు ఆమె తండ్రి. ఇప్పటికి కూడా ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆయనకు అర్థం కాలేదు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న సితార కొంచెం ఆశ్చర్యపోయింది. చందన గురించి ఎప్పటి వరకు ఎన్ని ఆర్టికల్స్ చదివినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు అలాగే జరగాలని మనసులో అనుకుంది. ఆమె ఈ ఆలోచనలో ఉండగానే వందన ఫోన్ చేసి అంతకు ముందు ఆడిషన్స్ కి వెళ్లిన డైరెక్టర్ కాంటాక్ట్ చేశాడని, ఆడిషన్స్ లో సితార పర్ఫార్మెన్స్ మరొకసారి చూసిన తర్వాత ఆయనకు బాగా నచ్చిందని చెప్పాడు. దాంతో ఇంకా ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే సితారకు ఇంకో సినిమాలో అవకాశం వచ్చిందని ఉత్సాహపడుతూ చెప్పింది వందన. అంతేకాకుండా వాళ్ళామెనొక డిన్నర్ పార్టీ కూడా రమ్మని ఇన్విటేషన్ పంపారని కూడా వందన చెప్పింది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సితార ఆ ఇన్విటేషన్ ని సున్నితంగా తిరస్కరించింది. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ లో కొందరు ఆమెకు ఇంకా ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే ఇంత పొగరని అన్నారు. కొందరైతే రిత్విక్ వెనకుండడం వల్లే ఇంత యాటిట్యూడ్ చూపిస్తుందని అక్కసుతో అనుకున్నారు. నిజానికి సితార ఆ సినిమా ఒప్పుకోకపోవడం వెనక శ్రీజిత్ హస్తం ఉంది. అందుకే ఆ డిన్నర్ పార్టీకి కూడా వెళ్ళొద్దని చెప్పాడు శ్రీజిత్. కాని సితార ఆ ప్రొడ్యూసర్స్ మనసు నొప్పించడం ఇష్టం లేక ఆఖరికి వెళ్లడానికే నిశ్చయించుకుంది. సితారని ఆ పార్టీకి ఒప్పించడానికి చిత్రాలయ ప్రొడక్షన్స్ లో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ హెడ్ సహాయం కూడా తీసుకున్నారు ఆ నిర్మాతలు. ఎంతైనా చిత్రాలయ తనకి మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన సంస్థ కాబట్టి ఆమె పబ్లిసిటీ హెడ్ మాట కాదనలేకపోయింది. సితారని ఒక మనిషిని తోడుగా ఇచ్చి కొత్త సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గరికి పంపించింది పబ్లిసిటీ హెడ్. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ నిర్మాతలు సితారని దురుద్దేశంతో అక్కడికి ఆహ్వానించారు. చిత్రాలయ ప్రొడక్షన్స్ లో పబ్లిసిటీ హెడ్ కి ఒక సొంత కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ లో హెల్ప్ చేస్తామని చెప్పి సితారని తమ దగ్గరికి పంపించమని ఒప్పించారు. ఆ పార్టీ హోటల్లోని ఒక ప్రైవేట్ గదిలో జరిగింది. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా బిక్కుబిక్కుమంటూ అక్కడ నిలబడుంది సితార. ఆమెనక్కడకు తీసుకొచ్చిన వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడానికి కొత్త కొత్త హీరోయిన్స్ ఏ మార్గాలను ఎంచుకుంటారు అంటూ ఆ నిర్మాతలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. టాపిక్ ఆ దశగా వెళ్లిన తర్వాత సితారకి అక్కడికి ఎందుకొచ్చానా అని అనిపించింది. శ్రీజిత్ మాట వినకుండా అక్కడికి రావడం తన తప్పే అని ఆమెకు అప్పుడు అర్థమైంది. కొంతసేపటి తర్వాత ఆ డిన్నర్ పార్టీ మొత్తం ముగిసింది. బిల్ సెటిల్ చేసొస్తానని నిర్మాతతో కలిసి సితారని వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఆమెను తీసుకొచ్చిన పబ్లిసిటీ డిపార్ట్మెంట్ వ్యక్తి. నిజానికి ఆ నిర్మాతకి సితారని అప్పగించడానికి అంతా పథకం ప్రకారం జరిగింది. అదే సమయానికి సితారింకా ఆఫీస్కి రాలేదని ఆమెను వెతుక్కుంటూ ఆ డిన్నర్ పార్టీ జరిగే హోటల్కొచ్చింది వందన. ఈ విషయం తెలుసుకున్న వందన వెంటనే రిత్విక్ కి ఇన్ఫార్మ్ చేసింది.
ఇది విన్న రిత్విక్ హుటాహుటిన హోటల్కొచ్చాడు. తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఆ నిర్మాత ఎక్కడున్నాడో కనిపెట్టమని, అదేవిధంగా చిత్రాలయ పబ్లిసిటీ హెడ్ కి తనకి కాల్ చేయమని చెప్పమని చెప్పాడు. పబ్లిసిటీ హెడ్ ఫోన్ చేయగానే ఆమె చేపట్టిన కొత్త ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఫండింగ్ క్యాన్సిల్ చేస్తున్నట్టు రిత్విక్ చెప్పాడు. వెంటనే ఆమె సితారని వెతికే పనిలో పడింది. రిత్విక్ ఆ కంపెనీలో చాలా ఇన్వెస్ట్ చేశాడు. రిత్విక్ కూడా వందనని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా కొత్త సినిమా నిర్మాత సితారని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాననే నెపంతో చెప్తూ ఊరికి దూరంగా తీసుకెళ్లిపోయాడు. హైవేకి దూరంగా ఉన్న తన ఫామ్ హౌస్ లోకి ఆమెను తీసుకెళ్లి ఎవ్వరూ రాకుండా డోర్స్ లాక్ చేశాడు. వయసులో పెద్దవాడైనా కూడా ఆ నిర్మాత ఆమెను బలవంతంగా భుజాల మీద ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లిపోయాడు. అతని నుండి తప్పించుకుని ఇల్లంతా పరిగెడుతూ కిచెన్లోకి వెళ్ళింది సితార. క్రూరంగా నవ్వుతూ ఆమె దగ్గరకొస్తున్నాడు నిర్మాత. సడన్ గా సితార చేతికి కిచెన్లో ఉన్న కత్తెర దొరికింది. వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఆ కత్తెర తీసుకుని గట్టిగా అరుస్తూ అతన్ని దొరికిన చోట్లల్లా పొడిచేసింది. ఆ మరుక్షణం పోలీసులకు ఫోన్ చేసి చెప్పేసింది. కొంత సమయానికి అంబులెన్స్ ఇంకా పోలీస్ కార్ అక్కడికొచ్చాయి. జరిగింది తలుచుకుని నిస్సహాయంగా సోఫాలో కూర్చుంది సితార. ఆమె చేతులకి రక్తం మరకలు అంటుకునున్నాయి. పోలీసులు ఆమె దగ్గరకొచ్చి అటెంప్ట్ టు మర్డర్ కింద ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. అప్పటి వరకు తుంపర్లు పడుతున్నదల్లా సడన్ గా కుండపోత వర్షం ప్రారంభమైంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి సితార పూర్తిగా తడిసిపోయింది. ఆమెను ఇంట్రాగేట్ చేయడానికి ఒక రూమ్ లో కూర్చోబెట్టి టీ ఇచ్చారు పోలీస్ చీఫ్. సితార ఒక్కసారి అతని వైపు చూసింది. చిగురుటాకులా వణికిపోతున్న ఆమె మదిలో ఎక్కడో ఒక ఆశాకిరణం చిగురించింది. ఆ చీఫ్ ని చూస్తే క్రిమినల్స్ అందరూ వణికిపోవడం చాలా సహజం. సితార ధైర్యంగా అతని వైపు చూసేసరికి అతనికెందుకో ఆమె అందరిలాంటిది కాదననిపించింది. ఒక్కసారి ఆమె ఒంటి మీద కనిపించిన గాయాల వైపు చూశాడు. వెంటనే అతనికి విషయం అర్థమైంది. సితార కూడా ఆ నిర్మాతని పొడిచినట్టు ఒప్పుకుంది. కాని ఆత్మరక్షణ కోసం చేశానని చెప్పింది. ఆ తర్వాత రిత్విక్ కి తనిక్కడున్నట్లు ఫోన్ చేసి చెప్పమని పోలీస్ చీఫ్ ని రిక్వెస్ట్ చేసింది. కాని అప్పటికే ఆ నిర్మాత తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సితారను 24 గంటలు జైల్లో ఉండేలా చేశాడు. పోలీస్ చీఫ్ రిత్విక్ కి ఫోన్ కూడా చేయలేకపోయాడు. ఆమె మీద జాలితో పోలీస్ చీఫ్ సితారకొక మంచి సెల్ ఏర్పాటు చేశాడు. రాత్రంతా ఆమె ఆ సెల్లో నిద్రపోలేకపోయింది. ఉదయం ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆమెకు బెయిల్ వచ్చిందని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఆమె కోసం స్టేషన్ బయట ఓ కారు రెడీగా ఉంది. దూరం నుంచే గొడుగు పట్టుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్న గోపాల్ కనిపించాడు. గోపాల్ ని 1-2 సార్లు రిత్విక్ తో చూసింది సితార. కార్లో కూర్చుంటూ, రిత్విక్ ఎక్కడా? బెయిల్ ఇవ్వడంతోనే సరిపోతుందా? ఇక్కడికి రాలేదెందుకు అని అడిగింది సితార. మేడం, మీకు తెలిసే ఉంటుంది కదా, కొన్ని సమయాల్లో బాస్ పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వడం అంత మంచిది కాదు. ఆయన మీకోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. క్షణాల్లో మీరు ఇంటి దగ్గరికి చేరుకుంటారు అని వినయంగా చెప్పాడు గోపాల్. ఆ మాటలు వినడంతో సితార మౌనంగా ఉండిపోయింది. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల ఆమెకు వెంటనే నిద్ర పట్టేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి రిత్విక్ ప్రైవేట్ విల్లా దగ్గరికి చేరుకుంది. మొట్టమొదట ఆమె కంటికి రిత్విక్ కనిపించాడు. నడవలేని స్థితిలో ఉన్న సితారని మోసుకుని లోపలికి తీసుకెళ్లాడు రిత్విక్. నెమ్మదిగా ఆమెను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లాడు. ఆమె ఒంటి మీద చిరిగిన బట్టలు చూసి రాత్రి ఏం జరిగిందో ఊహించాడు రిత్విక్. ఆమె చేతి మీద రక్తం మరకలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. చేతికి సంకెళ్లు వేసిన గుర్తులు కనబడుతున్నాయి. వందన చెప్పిన విషయాల్ని బట్టి సితార నిన్న రాత్రి ఆ నిర్మాతని పొడిచిందని, ఆ తర్వాత తనే పోలీసులకు ఫోన్ చేసిందని తెలుసుకున్నాడు. కోపంతో అతనికి పిడికిళ్లు బిగుసుకున్నాయి. చీకట్లో కళ్ళు తెరవడానికి ఇబ్బంది పడింది సితార. దూరంగా నిలబడిన రిత్విక్ ని ఆమె గుర్తుపట్టలేకపోయింది. నిన్న రాత్రి జరిగిన సంఘటనతో ఆమె మెదడు మొత్తం మొద్దుబారిపోయింది. ఎవరిని చూసినా భయం అనిపిస్తోంది. ఆమె లేచి బెడ్ మీద కూర్చోవడం చూసిన రిత్విక్, నేనే సితారా, భయపడకు అని అన్నాడు. అతని స్వరం వినపడగానే ఇంట్లో ఉన్నానన్న విషయం అర్థమై ఆమెకెక్కడలేని ధైర్యం వచ్చేసింది. ఒక్కసారి అతని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుని భోరున విలపించింది. అతనితో చాలా విషయాలు చెప్పాలనుకుంది. కాని ఆమెకు మాట పెకల్లేదు.
చాలాసేపటికి ధైర్యం తెచ్చుకుని అతని గుండెల మీద తలవాల్చి రిత్విక్ అని పిలిచింది. ఇక్కడే ఉన్నాను సితారా, చెప్పు అన్నాడు రిత్విక్. నీకోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను రిత్విక్, ఎందుకింత ఆలస్యం చేశావు అని సూటిగా అతన్ని ప్రశ్నించింది. ఆ మాటలు వినేసరికి రిత్విక్ షాక్ తిన్నాడు. పదునైన ఆ మాటలు రంపంలా అతని గుండెను చీల్చి చెండాడాయి. ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకుని, నన్ను క్షమించు సితారా, ఇంత ఆలస్యం జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అని సంజాయిషీ ఇస్తున్నట్లు చెప్పాడు రిత్విక్. లోతుగా వినిపించిన అతని మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. అంతసేపు ఆమె అనుభవించిన బాధ, భయం, అవమానం అంతా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చాయి. చాలాసేపు అతన్ని కౌగిలించుకుని ఉన్న తర్వాత ఆమె మూడ్ కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపించింది. రిత్విక్ గుండె శబ్దం ఆమెకు మరింత ధైర్యం కలిగించింది. ఇదంతా ఎవరు చేశారో రిత్విక్ కి ఇప్పటికూడా తెలీదు. కొంతసేపటి తర్వాత, అలసటగా ఉందా సితారా అని అడిగాడు రిత్విక్. అవును అన్నట్లు తలూపింది సితారా. నువ్వెంటనే షవర్ చేసి మంచి బట్టల్లోకి మారి కొంచెం రెస్ట్ తీసుకో, అంతా సెట్ అవుతుంది అని భరోసా ఇచ్చాడు రిత్విక్. ఆ తర్వాత ఆమెను బెడ్రూంలో వదిలి బయటకొచ్చి తన అసిస్టెంట్ గోపాల్ కి కాల్ చేశాడు. సితార పరిస్థితికి కారణమైన నిర్మాత ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీదున్నాడు. అతడి మీద ఒక కన్నేసుంచమని గోపాల్ కి చెప్పాడు. చిత్రాలయ ప్రొడక్షన్స్ పబ్లిసిటీ హెడ్ తన తండ్రితో కలిసి రిత్విక్ ని కలవడానికి ఆఫీస్కొచ్చిందని గోపాల్ చెప్పాడు. వాళ్ళని అక్కడే వెయిట్ చేయమని, వాళ్లతో డిస్కస్ చేయాల్సింది చాలా ఉందని గోపాల్తో చెప్పాడు రిత్విక్. ఆ తర్వాత బెడ్రూంలోకి వెళ్లాడు రిత్విక్. అతనొచ్చేసరికి ఫ్రెష్ అప్ అయ్యి ఆలోచిస్తూ కూర్చుంది సితారా. ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు రిత్విక్. నువ్వు ఆలస్యంగా వచ్చి జరగరానిదేదైనా జరుగుంటే నా పరిస్థితి ఎలా ఉండేదా అని ఆలోచిస్తున్నాను రిత్విక్. తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అంది సితారా. నేనుండగా అలాంటిదేది జరగదు సితారా అని గంభీరమైన స్వరంతో చెప్పి కొంచెంసేపు ఆగాడు. ఆ తరువాత, నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నాడు. కాని ఆమెకు ఆశించిన సమాధానం రాలేదనిపించింది. కొన్ని సమయాల్లో సితార చాలా మొండిగా ఉంటుంది. ఈరోజు కాకపోయినా ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నన్నెవరైనా ఏదైనా చేస్తే అని బాధగా అతని వైపు చూస్తూ సందేహం వెళ్లబుచ్చింది సితార. అతన్నుంచి ఏదో ఒక విషయంలో భరోసా కావాలని ఆమె కోరుకుంటోంది. ప్రశ్న అడిగి ఆ తర్వాత అతన్నలాగే చూస్తూ ఉండిపోయింది. అతని పెదవులు బిగుసుకున్నాయి. చాలాసేపటి తర్వాత నెమ్మదిగా మాట్లాడాడు. ఎవరైనా నిన్నేదైనా చేస్తే అని మధ్యలో ఆగాడు రిత్విక్. అతని వైపు ఆతృతగా చూసింది సితార. క్షణక్షణానికి ఆమెకు ఉత్కంఠ పెరిగిపోతుంది. ఆమె ఆతృత చూసి రిత్విక్ చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత ఆమె బుగ్గలు గిల్లి, ఎవరైనా నిన్నేదైనా చేస్తే నేను నీ భర్త స్థానంలో ఏం చెయ్యాలో అది చేస్తా. ఏం జరిగినా నాకు సంబంధం లేదు. నేను నిన్ను, నీ గౌరవాన్ని ఖచ్చితంగా కాపాడతాను. అది నా బాధ్యత. నేను కొంచెం పొజిటివ్ అన్నమాట నిజమే, కానీ ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవ్వరూ ముఖ్యం కాదు. నువ్వేనా సర్వస్వం అని చెప్పాడు రిత్విక్. ఆ మాట వినగానే ఆమెకు సంతోషంతో నోట మాట రాలేదు. దృఢమైన అతని స్వరం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. కళ్లలో మెరుపులు మెరిశాయి. ఆనందంతో పెదవులు విచ్చుకున్నాయి. ఎపిసోడ్ నంబర్ 154 వృధా ప్రయత్నం. రిత్విక్ నోటి వెంట ఆ మాటలు రాగానే సితార ఆనంద పారవశ్యంలో తేలిపోయింది. నీకు తెలుసు కదా సితారా, నేనెప్పుడో కానీ అలాంటి మాటలు చెప్పను. సో నువ్విప్పుడు కూడా ఏడిస్తే నా మనసుకెంతో బాధ కలుగుతుంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమెను సముదాయించాడు. ఆ క్షణంలో ఆమెకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అతనికి దగ్గరగా జరిగి పెదవులిపై ముద్దు పెట్టుకుంది. కొంత సమయం ఇద్దరూ అలాగే ఉండిపోయారు. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న రిత్విక్ ఎక్కువగా మాట్లాడకుండా ఆమెను నిద్రపొమ్మని చెప్పి
అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎక్కడికెళ్తున్నావు రిత్విక్? ఈ ఒక్కరోజు ఆఫీస్ పనులు కొంచెం పక్కన పెట్టొచ్చు కదా అని అంది సితార. ఆ మాటలు విని ఒక్కసారి వెనక్కి తిరిగి వచ్చి మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని ముఖంలో కూడా అలసట స్పష్టంగా కనబడుతోంది. నువ్వు కూడా అలసిపోయినట్టు అనిపిస్తున్నావు. ఈరోజు నాతో పాటు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని ప్రేమగా అడిగింది. అతనేమీ మాట్లాడలేదు. ఆమె బెడ్ మీద తన పక్కన స్థానాన్ని చూపిస్తూ, కమాన్ రెస్ట్ తీసుకో, రాత్రి నువ్వు నిద్రపోలేదేమో అనిపిస్తోంది అని నవ్వుతూ అంది సితార. అతను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కొంత సమయం తర్వాత తన జాకెట్ తీసి ఆమె పక్కనే బెడ్ మీద కాళ్ళు పైకి పెట్టి కూర్చున్నాడు. అతనికి ప్లేస్ సరిపోలేదేమో అనుకుని ఇంకొంచెం పక్కకి జరిగింది సితార. అతను నెమ్మదిగా నడుం వాల్చి ఆమె భుజాలను కౌగిలించుకున్నాడు. ఆమె అతన్నుంచి ఇంకా ఇంకా ఏదో కావాలని కోరుకుంటోంది. ఈ మధురమైన చర్యలతో ఆమె గుండె వెన్నెలాగా కరిగిపోయింది. ఒక్కసారి ఆమె వైపు చూస్తే తనని కౌగిలించుకుని ప్రేమ చూపిస్తూ ప్రశాంతంగా పడుకునుంది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. పెదవులపైన చిన్నగా చిరునవ్వు కనిపించింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఆమె వైపు చూస్తూ సడన్ గా అడిగాడు రిత్విక్. ఇది కలో నిజమో అర్థం కావట్లేదు రిత్విక్. నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అని చేతులు చాచి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ అంది. అతను ఏం ఆలోచిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి అతని చెయ్యి పట్టుకుంది. వెంటనే రిత్విక్ గాఢంగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. కాకపోతే అతను మరింతసేపు ఆమెను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. వెంటనే సర్దుకుని, నిద్రపోసేతారా, పిచ్చి పిచ్చి ఆలోచనలేవీ మనసులోకి రానివ్వకు, జస్ట్ రిలాక్స్, గో టు స్లీప్ అన్నాడు రిత్విక్. ఆ తర్వాత ఆమె మీద బ్లాంకెట్ కప్పి పక్కనే పడుకొని గుండెలకు హత్తుకున్నాడు. ఆమెలో శక్తి మొత్తం క్షీణించిపోవటం వల్ల వెంటనే ఆమె నిద్రలోకి జారుకుంది. ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిందని తెలుసుకున్న తర్వాత లేచి నిలబడి తన జాకెట్ తీసుకుని గదిలో నుండి వెళ్లిపోయాడు. అక్కడ్నుండి ఆఫీస్కి వెళ్లి తర్వాత చిత్రాలయ ప్రొడక్షన్ పబ్లిసిటీ హెడ్ వచ్చి అతన్ని కలిసింది. ఆమె తండ్రి ఎన్నో విధాలుగా రిత్విక్ ని బతిమాలుకున్నాడు. గత రాత్రి జరిగిన సంఘటనకి రిత్విక్ వాళ్ల కంపెనీతో అన్ని సంబంధాలు క్యాన్సిల్ చేసేశాడు. వాళ్ళనంత తేలిగ్గా వదలనని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేశాడు. వెనక్కి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సితార అప్పటికే నిద్రలేచింది. రిత్విక్ ని చూడగానే ఆనందంగా లేచి నిలబడింది. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు రిత్విక్. సడన్ గా ఆమెకేదో గుర్తొచ్చినట్లు అనిపించి, రిత్విక్, నేను జైలుకి వెళ్తానా అని అడిగింది. ఒక్కసారి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ తర్వాత చిన్నగా నవ్వుతూ, ఏంటి రోజంతా ఇదే ఆలోచిస్తూ కూర్చున్నావా అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. నేను తప్పు చేశాను రిత్విక్ అని సడన్ గా అనౌన్స్ చేసింది సితార. ఏ విషయంలో? అసలు నువ్వు అలాంటి డిన్నర్ పార్టీకి వెళ్లడం అవసరమా అన్నాడు రిత్విక్. సినిమా ఇండస్ట్రీలో ఎవరెలాంటి వారో తెలుసుకోవడం కష్టం. నాకు తెలియకుండా వెళ్లి ఈ ప్రమాదంలో నేను ఇరుక్కున్నాను అని అతని వైపు నిస్సహాయంగా చూస్తూ చెప్పింది. నీది చాలా విచిత్రమైన క్యారెక్టర్ సితారా. ఎక్కడికెళ్ళినా నువ్వు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటూనే ఉంటావు. ఒక్కసారి నీ చుట్టూ సమస్యలున్నాయేమో అనిపిస్తుంది అన్నాడు. సారీ రిత్విక్ అంది సితార. నాకు నీ అపాలజీ అవసరం లేదు, కానీ నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో. నేనుండగా నువ్వు జైలుకి వెళ్లడం అనేది జరగదు. ఆ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అని భరోసా ఇస్తూ అన్నాడు రిత్విక్. అతని మాటల్లో కోపం కనిపించింది. అది వినగానే అప్రయత్నంగా ఆమెకు కన్నీళ్లొచ్చాయి. తన చేతి మీద పడిన కన్నీటి బొట్లు చూడగానే రిత్విక్ చలించిపోయాడు. అయినా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నా పేరెందుకు చెప్పలేదు నువ్వు అని అడిగాడు. నేను చెప్పాను, కానీ ఆ నిర్మాత సుదర్శన్ పెద్దగా భయపడినట్లు అనిపించలేదు. నువ్వు అతన్నేమీ చేయలేవు, నువ్వంత శక్తివంతుడు కాదు అన్నట్లు ప్రవర్తించాడు అని చెప్పింది సితార. ఆ మాటలు వినగానే రిత్విక్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే ఒకసారి అతని వైపు చూసింది సితార. అతని ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ చూడగానే
ఆమెకు తను తప్పు చేసినట్లు అర్థమైంది. ఓకే ఓకే, నేను జస్ట్ నిన్ను టీజ్ చేశానంతే. అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నవ్వవా ప్లీజ్, లేదంటే నాకు గిల్టీగా అనిపిస్తుంది అంది సితారా. నువ్వు ఇంకా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు సితారా, ఇంట్లోనే ఉండిపో. నీ బాధ్యతంతా నాది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఏం చేస్తానో కూడా నాకు అర్థం కావట్లేదు అని ఆమె మాటలు పట్టించుకోకుండా అన్నాడు రిత్విక్. ఒక్క క్షణం ఆమె షాక్ తగిలినట్టు రిత్విక్ వైపు చూసింది. ఆ తర్వాత తల అడ్డంగా ఊపుతూ, నో రిత్విక్, నేను అలా ఎప్పటికీ చేయలేను. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నేను మన పిల్లల కోసం పనిచేసి డబ్బు ఎర్న్ చేయాలనుకుంటున్నాను అంది సితారా. ఎందుకు సితారా అలా మొండికేస్తావు? నేను సరిగ్గా చూసుకోలేననుకుంటున్నావా? రిత్విక్ రాజ్ అంటే ఎవరో నీకు తెలీదా? 100 మంది పిల్లలనైనా నేను తేలిగ్గా చూసుకోగలను అని కాన్ఫిడెంట్ గా అన్నాడు. 100 మంది సితారలుంటే 100 మంది రిత్విక్లు కావాలి మరి అని అతని వైపు సీరియస్ గా చూస్తూ అంది సితారా. ఆమె ఏమందో ఒక్క క్షణం రిత్విక్ కి అర్థం కాలేదు. నాకు కొంచెం నీ విషయంలో దురాశ ఎక్కువ రిత్విక్. 99 మందితో నిన్ను షేర్ చేసుకోవాలంటే నా వల్ల కాదు అని నవ్వుతూ చెప్పింది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను కష్టపడి పని చేయాలనుకుంటున్నాను రిత్విక్. అప్పుడే కదా నీ అంత గొప్పదా నవ్వగలను. నీ పక్కన నిలబడే అర్హత రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి అంది సితారా. ఆ మాటలు వినగానే అతని పెదవులపై చిన్నగా చిరునవ్వు కనిపించింది. ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుంటే ఎవరి మాట వినదని, మొండిదని రిత్విక్కి తెలుసు. అందుకే ఎక్కువగా వాదించకుండా స్వయంగా ఆమెకు డిన్నర్ ప్రిపేర్ చేసి బెడ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి రిత్విక్ ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు గోపాల్ అతనికి 2 ఫొటోస్ మెయిల్ చేశాడు. అందులో మొదటిది సితారని నిర్మాత సుదర్శన్ హోటల్ దగ్గర కలుసుకున్న ఫోటో. రెండవది సితారని ఆ నిర్మాత కార్లో తీసుకుని వెళ్తున్నటువంటి ఫోటో. చీకటున్నా కాని ఆ ఫోటోలో సితార ఆకారం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎవరో ఒక ఔత్సాహిక రిపోర్టర్ ఆ ఫొటోస్ చాలా శ్రమ కోర్చి తీసినట్లు కనిపిస్తున్నాడు. ఇలాంటి వాళ్లు ఎందుకోసం ఫోటోలు తీస్తారో రిత్విక్ కి బాగా తెలుసు. ఆ ఫోటోలు చూసిన మరుక్షణం జనాలు నిజ నిజాల గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఆ తర్వాత ఊహాగానాలు రాజ్యమేలుతాయి. సితార పరువు పరపతి మొత్తం నాశనమైపోతుంది. గతంలో చిత్రాలయకు సంబంధించిన ఒక హీరోయిన్ అఖిల కూడా ఇదే విధంగా స్కాండల్లో ఇరుక్కుపోయి తన కెరియర్ మొత్తం నాశనం చేసుకుంది. అప్పట్నుంచి ఆమె కేవలం వెబ్ సిరీస్ కి మాత్రమే పరిమితమై లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. ఒకానొక సందర్భంలో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది కూడా అనే వార్తలొచ్చాయి. ప్రస్తుతం సితార కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. శ్రీజిత్ ఆమె కోసం కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రమోషన్స్ కాంట్రాక్ట్ కూడా తీసుకొచ్చాడు. ఇటువంటి టైంలో ఈ ఫోటోలు కనుక బయటకొస్తే తనకి చాలా ప్రాబ్లం అవుతుంది. వెంటనే చిత్రాలయ సంస్థ రంగంలోకి దిగి ఆ రోజు డిన్నర్ పార్టీలో పాల్గొన్న అందరినీ పట్టుకుని వాళ్ళ ఫోన్ నుండి ఎలాంటి ఫోటోస్ ఉన్నా డిలీట్ చేయించింది. ఆ ఫోటో చూడగానే రిత్విక్ కూడా ఆ రిపోర్టర్ని కొనడానికి ప్రయత్నించాడు. కానీ విచిత్రంగా రిపోర్టర్ డబ్బు కమ్ముడుపోలేదు. రిత్విక్ తన పవర్ ఉపయోగించి ఆ రిపోర్టర్ని ఒకరోజు జైల్లో పెట్టించాడు. తర్వాత మాత్రమే అతను మాట విని ఆ ఫోటోస్ తాలూకు కాపీలన్నీ రిత్విక్ అందించాడు. గోపాల్ని ఆ ఫోటోలన్నీ నాశనం చేయమని చెప్పాడు రిత్విక్. ఈ ఫోటోల స్కాండల్ వెనకాల హారిక హస్తం ఉంది. ఫోటోలన్నీ నాశనం అయ్యాయని తెలుసుకున్న ఆమె కోపంతో రగిలిపోయింది. ఆమె కోపడ్డం చూసి తన అన్న కూడా రిత్విక్ విషయం ఇంకా మరచిపోమ్మని సలహా ఇచ్చాడు. అందుకామె ససేమిరా నిరాకరిస్తూ సితారని అంతం చేసి రిత్విక్ ని దక్కించుకునే వరకు నిద్రపోనని శపథం పట్టింది. నిజానికి ఆ రిపోర్టర్ని హారిక సొంతంగా హైర్ చేసుకుంది. రిత్విక్ దృష్టిలో సితార క్యారెక్టర్ ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఆ పని చేసింది. రిత్విక్ అన్న ఆమెకు శతవిధాలు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వినకపోయేసరికి ఆ తర్వాత ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఆ తర్వాత కాలంలో హారికకి రిత్విక్ కి ఒక అబ్సెషన్ గా మారిపోయాడు. చాలాసార్లు అతనితో మాట్లాడాలని ఆఫీస్కి వెళ్లి ప్రయత్నించింది. కానీ ఆమెను పట్టించుకోలేదు రిత్విక్. ఆ తర్వాత రోజు సితార యథావిధిగా చిత్రాలయ ఆఫీస్కి వెళ్ళింది. జరిగింది తెలుసుకుని శ్రీజిత్ ఆమె మీద కోపం తెచ్చుకున్నాడు. అసలు మీరు అక్కడికెందుకెళ్లారు మేడం? నేను అడిగితే ఒక్కసారి నాతో కాఫీ కూడా రారు. కానీ ఏరి కోరి మరీ ప్రమాదాల్లో అడుగు పెట్టమంటే ముందరుంటారు. అసలు ఆ నిర్మాత ఎలాంటివాడు మీకు తెలుసా?
అలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించి నేను మిమ్మల్ని వద్దని చెప్పాను. కాని మీరేమో నా మాట వినలేదు. ఎనీవే, జరిగిన దానికి ఎవ్వరేం చేయలేరు. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడితే బెటర్ అన్నాడు శ్రీజిత్. అతని మాటలకు సితార చిన్నగా నవ్వింది. పబ్లిసిటీ హెడ్ ని పని నుండి తీసేయడమే కాకుండా ఆమె కంపెనీని కూడా రిత్విక్ సొంతం చేసుకున్నాడని సితార తెలుసుకుంది. ఈ అంతటికీ కారణమైన నిర్మాత సుదర్శన్ ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత రిత్విక్ ఒకరోజు ప్రైవేట్ క్లబ్ హౌస్ కి తీసుకెళ్లాడు. ఆ రాత్రి సితారని కలిసిన గెస్ట్లందర్నీ క్లబ్ హౌస్ లో ఒక పార్టీకి ఇన్వైట్ చేశాడు రిత్విక్. స్వయంగా పిలవడంతో వారెవ్వరూ కాదనలేకపోయారు. మిమ్మల్ని అందర్నీ ఇక్కడికి ఒక గేమ్ ఆడ్డానికి పిలిచాను అని అందరూ వచ్చిన తర్వాత అనౌన్స్ చేశాడు రిత్విక్. రిత్విక్ రాజు గారు గేమ్స్ ఆడే మూడ్లో ఉంటారని నేనెప్పుడూ అనుకోలేదు. మీరే గేమ్ చెప్పినా ఆడ్డానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అని నవ్వుతూ అన్నాడు సుదర్శన్. వెర్రీ అవ్వకండి, నేను చెప్పే గేమ్ మీ అందరికీ చాలా నచ్చుతుంది అని తను కూడా సమాధానం ఇచ్చాడు రిత్విక్. అతను నవ్వు చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి అనుమానం వచ్చింది. వెయిటర్ అందరికీ వైన్ సర్వ్ చేయగానే రిత్విక్ తన గ్లాస్ పైకెత్తాడు. అందరూ కంగారుగా లేచి నిలబడి తమ గ్లాసెస్ కూడా పైకెత్తారు. కాలం గడుస్తున్న కొద్దీ సుదర్శన్ కి అనుమానంగా అనిపించింది. రిత్విక్ గారు, టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఆ గేమ్ ఏంటో చెప్పండి అంటూ కంగారు పెట్టాడు. ఎందుకంత తొందర, కొంచెంసేపు వెయిట్ చేయండి అంటూ అతన్ని ఓరకంట చూస్తూ నెమ్మదిగా చప్పట్లు కొట్టాడు రిత్విక్. వెంటనే కొంతమంది బ్లాక్ సూట్ ధరించిన వ్యక్తులు అక్కడికొచ్చారు. ఆ మరుక్షణం క్లబ్ హౌస్ లో నుండి ఆ ప్రైవేట్ రూమ్ తలుపులన్నీ మూసేశారు. విశాలంగా ఉన్న ఆ గది సుదర్శన్ కి సింహం గుహలాగా అనిపించింది. రిత్విక్ లేచి నిలబడి అతని దగ్గరకొచ్చాడు. నీకు అమ్మాయిలతో ఆడుకోవడం బాగా ఇంట్రెస్ట్ కదా మిస్టర్ సుదర్శన్ అన్నాడు. అతను ఆ మాటలనగానే సుదర్శన్ కి గుండెలు గొంతులోకొచ్చినట్లు అనిపించింది. విషయం మొత్తం అతనికి అర్థమైంది. రిత్విక్ గారు, మీరిదంతా సితార గురించి చేస్తున్నట్లయితే నేను మీకు అలాంటి అమ్మాయిల్ని ఇంకొంతమందిని పంపిస్తాను. అనవసరంగా అలాంటి వాళ్ల కోసం మన ఇద్దరి రిలేషన్షిప్ పాడవకూడదు అని అన్నాడు. రిత్విక్ సమాధానం చెప్పకుండా తన మనుషులకి సైగ చేశాడు. వెంటనే వాళ్ళు అతన్ని గోడ కానించి మొత్తం బట్టలు విప్పేశారు. అతనితో పాటు ఆ పార్టీకి వచ్చిన ఇంకొంతమంది నిర్మాతలు కూడా అదే గతి పట్టేలా చేశాడు. లావుగా ఉన్న అతని శరీరం చూడ్డానికి చాలా జుగుప్స కలిగించేలాగా ఉంది. మీ అందరికీ అమ్మాయిలతో ఆడుకోవడం ఇష్టం కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆడుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా అని క్రూరంగా నవ్వుతూ అనౌన్స్ చేశాడు రిత్విక్. వెంటనే గదిలో మిగిలిన టేబుల్స్ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడ్డారు. వాళ్ళందరూ తాగిన వైన్ లో డ్రగ్స్ కలిపారన్న విషయం వాళ్ళకి చాలా ఆలస్యంగా అర్థమైంది. వాళ్ళని చూసి రిత్విక్ నవ్వడంతో గోపాల్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. అందరూ గోలగోలగా అరుస్తూ ఎంట్రన్స్ దగ్గరికెళ్లారు. రిత్విక్ మనుషులు వాళ్ళందర్నీ ఆపి బలవంతంగా లోపలికి పంపించారు. అంతమంది ముందర నగ్నంగా నిలబడినందుకు సుదర్శన్ కుమిలిపోయాడు. రిత్విక్ మనుషులు సీరియస్ గా వాళ్ళ వైపు చూస్తూ ముందుకొచ్చారు. అందరి కళ్లల్లో భయం స్పష్టంగా కనబడుతోంది. ఎపిసోడ్ నంబర్ 155 సహజీవనం. ప్రైవేట్ క్లబ్ హౌస్ లో పార్టీ తర్వాత రిత్విక్ నేరుగా ఇంటికెళ్లాడు. ఆ సమయానికి సితార నిద్రపోతూ కనిపించింది. నెమ్మదిగా వెళ్లి బెడ్ మీద ఆమె పక్కనే కూర్చున్నాడు. చిన్నపిల్లలా ముడుచుకుని నిద్రపోతున్న ఆమెను చూస్తే డిస్టర్బ్ చెయ్యాలనిపించలేదు. అందుకే లేచి షవర్ చేయడానికి బాత్రూంలోకి వెళ్లాడు. బయటకు రాగానే సితార అతని కోసం వెయిట్ చేస్తూ కనపడింది. సారీ సితారా, నేను రావడం వల్ల నీ నిద్ర డిస్టర్బ్ అయిందా అని టవల్తో తుడుచుకుంటూ అడిగాడు రిత్విక్. ఇంత లేటుగా ఎందుకొచ్చావు అని కళ్ళు నులుముకుంటూ అడిగింది సితార. అంతకుముందు బెడ్ మీద కూర్చున్నప్పుడు రిత్విక్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ అలికిడికి నిద్ర లేచింది సితార. ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, అందుకే లేట్ అయింది అని అబద్ధం చెప్పాడు. ఆమె వెళ్ళతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఈ చర్యకి ఆశ్చర్యపోయాడు రిత్విక్. ఆ తర్వాత నెమ్మదిగా అతన్ని బాత్రూంలోకి తోసింది. లోపల షవర్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు రిత్విక్.
వెచ్చటి నీరు మీద పడుతూ ఉంటే అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది సితార. ఆమె కళ్లలో అప్రయత్నంగా నీళ్లు కనిపించాయి. ఆ కన్నీళ్లు షవర్ నీళ్లతో కలిసిపోతూ ఉండగా రిత్విక్ గుండెల మీద ముద్దు పెట్టింది. మొదటిసారి ఆమె చొరవ తీసుకోవడం అతనికి చాలా ఆనందంగా అనిపించింది. అతని ఒంట్లో వేడి క్షణక్షణానికి పెరుగుతోంది. నెమ్మదిగా భుజాలు పట్టుకుని ఆమెను గోడకు తోశాడు. సగం తెరిచిన కళ్లతో అతని వైపు చూసింది సితార. ఆల్మండ్ షేప్లో ఉన్న తన కళ్ళు ఎర్రగా కనిపించాయి. ఆ కళ్ళు రిత్విక్ ని మత్తులోకి దింపాయి. ఒకవైపు అతని వెచ్చటి శరీరం, మరొక వైపు చల్లగా తగులుతున్న వాల్ టైల్స్తో ఆమెకు నీటికి నిప్పుకి మధ్య ఇరుక్కున్నట్లు అనిపించింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతున్న అనుభూతి కలిగింది. షవర్ నుంచి వస్తున్న నీటి శబ్దం తప్ప ఆమెకు మరేమీ వినిపించలేదు. ఒక్కసారి ఆమె కళ్లలో కళ్ళు పెట్టి చూసి తల కిందకి దించి పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు రిత్విక్. రాత్రంతా వాళ్ళిద్దరూ నిద్రపోలేదు. ఒకరినొకరు కౌగిలించుకునే ఉన్నారు. సితార అతన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తే రిత్విక్ ఆమెను పొజిటివ్ గా పట్టుకున్నాడు. సితారకి చెప్పలేని ఆనందం కలిగింది. ఇంత సమయం అనుభవించిన బాధంతా చేత్తో తీసేసినట్టు పోయింది సితారకి. బాగా అలసిపోయిన తర్వాత తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది సితార. ఆ తర్వాత రోజు ఉదయం ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే స్టడీ రూంలో తన పని చేసుకున్నాడు రిత్విక్. కంపెనీకి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్లన్నీ ఇంటి నుండే అటెండ్ చేశాడు. తన పనంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఆఫీస్లో పని ఎక్కువగా ఉండడం వల్ల రాత్రిపూట తప్పితే సితారని కలవడం అతనికి సాధ్యం కాలేదు. బెడ్రూంలోకి వెళ్లి చూస్తే సితార లేచి అతనికి కనబడకుండా పిల్లి పిల్లలా దాక్కుంది. ఆమె నిద్ర లేచినా కాని కళ్ళు మూసుకునుంది. అతను వెళ్లి బెడ్ మీద ఆమె పక్కనే కూర్చున్నాడు. అతనామెను చూస్తున్నాడని తెలిసినా కాని ఆమె కళ్ళు తెరవలేదు. రిత్విక్కి నవ్వొచ్చింది. రోజంతా ఇలాగే బెడ్ మీద పడుకునుంటుందా అని ఆలోచిస్తూ నవ్వుకున్నాడు. ఆ తర్వాత అతని ఫోన్ రింగ్ అయితే వెంటనే అక్కడి నుండి స్టడీ రూంలోకి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అరుణ్ హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తన తమ్ముడి సహాయంతో అతను మ్యాథ్స్ లో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. మల్టిప్లికేషన్, డివిజన్స్ అన్నీ కూడా అతనికి బాగా వచ్చేశాయి. ఆ రోజు సాయంత్రం సితారని ఒక రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకువెళ్లాడు రిత్విక్. ఆ రెస్టారెంట్ మేనేజర్ పర్సనల్ గా వచ్చి వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్లాడు. డిన్నర్ చేస్తున్న టైంలో సితారని ఒక పెయింటింగ్ ఆకర్షించింది. పురాతన కాలంలో రాజా రవివర్మ గీసిన చిత్రం అది. ఎక్కడో మ్యూజియంలో ఉండాల్సిన పెయింటింగ్ అక్కడ చూసేసరికి ఆమె మనసుకి ఎంతో ఆనందం కలిగింది. డిన్నర్ ముగించి బయటకు రాగానే శ్రీజిత్ దగ్గర నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఇంత జరిగినా కూడా ఆ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేయాలనుకుని శ్రీజిత్ ని రిక్వెస్ట్ చేసింది సితార. ఎంత చెప్పినా ఆమె వినకపోయేసరికి శ్రీజిత్ సుదర్శన్ ని కాకుండా మిగిలిన నిర్మాతలతో మాట్లాడి ఆమెకా రోల్ వచ్చే ఏర్పాటు చేశాడు. రాబోయే సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి ఆమె విలన్ పాత్ర చేయాలి అనుకుంది. ఆ సినిమాలో హీరో ఎవరో కూడా ఇంకా డిసైడ్ కాలేదని ఇన్ఫర్మేషన్ తెలియగానే చెప్తానని శ్రీజిత్ అన్నాడు. కాల్ కట్ చేసిన తర్వాత, నేను కొత్త సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అని ఆనందంగా రిత్విక్ తో చెప్పింది. ఆమె ఆనందాన్ని చూసి రిత్విక్ కూడా సంబరపడ్డాడు. ఇంత చిన్న సపోర్టింగ్ రోల్ వచ్చినందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావా అని అడిగాడు. ఇది సపోర్టింగ్ రోల్ అయినప్పటికీ యాక్టింగ్ కి మంచి స్కోప్ ఉంది. నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. ఇందులో హీరోయిన్ కన్నా విలన్ రోల్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అయినా నా ఆనందం చూసి నీకు జల్సీగా ఉంది కదా అని సరదాగా నవ్వుతూ అడిగింది. నిజానికి ఆమె కెరియర్ సాఫీగా సాగడానికి రిత్విక్ ఒక ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ తో మాట్లాడి ఒక పెద్ద సినిమా నిర్మించాలి అనుకున్నాడు. కానీ ఆ చిన్నదానికే ఆమె సంతృప్తి పడడం చూసి విచిత్రంగా అనిపించింది తనకి. అతనేదో ఆలోచిస్తూ ఉండగా, ప్రియమధురం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రిలీజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసెళ్లి చూద్దాం రిత్విక్ అని అడిగింది సితార. దానికి రిత్విక్ కోపం తెచ్చుకుంటూ, నో, నాకిష్టం లేదు అన్నాడు. ఎందుకు ఇష్టం లేదు? ఇది నా ఫస్ట్ మూవీ కదా, ఎలా యాక్ట్ చేశానో చూడాలని కొంచెం కూడా క్యూరియాసిటీ లేదా నీకు అని చిరు కోపంతో అతన్ని అడిగింది సితార.
వెంటనే అతని స్వరం గంభీరంగా మారింది. నా భార్యనెవడో సిల్వర్ స్క్రీన్ మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటే జేబులో చేతులు పెట్టుకుని మలయాళం సినిమా చూసినట్టు చూస్తూ నిలబడమంటావా అని కోపంగా అడిగాడు. అది జస్ట్ యాక్టింగ్ కదా రిత్విక్, అందులో అంత ఫీల్ అవ్వాల్సింది ఏముంది? రోజు రోజుకి నీకు జెలసీ బాగా ఎక్కువ అవుతోంది అని నొచ్చుకుంటూ అంది సితార. యాక్టింగ్ అయినా గిక్టింగ్ అయినా నాకు అసలు ఇష్టం లేదు. నెక్స్ట్ టైం నుంచి నువ్వలాంటి సీన్లలో యాక్ట్ చేయడానికి వీల్లేదు అని కోపంగా అన్నాడు. అలాగే గురువుగారు, మీరు ఏం చెప్పినా చేస్తాను అని నవ్వుతూ అంది. సితారా, నవ్వకు. దిస్ ఇస్ నాట్ అ జోక్, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అని తను కూడా కోపం నటిస్తూ అన్నాడు రిత్విక్. నిజానికి ఆమె ముఖంలో నవ్వు చూసేసరికి అతనికి కూడా కొద్దిగా నవ్వొచ్చింది. ఆమె ముందు బయటపడలేదు. నవ్వొస్తే నవ్వకి ఏం చేస్తారు? నిన్ను చూస్తుంటే నాకు రోషన్ గుర్తొస్తున్నాడు. వాడు కూడా అలాగే అలుగుతూ ఉంటాడు అని పగలబడి నవ్వింది. రిత్విక్ ఎక్కువసేపు కంట్రోల్ చేసుకోలేదు. తను కూడా మనస్ఫూర్తిగా నవ్వాడు. సడన్ గా వాతావరణం చల్లగా మారింది. అప్పటికే ఇద్దరు రెస్టారెంట్ బయటికి నడుస్తున్నారు. ఆ గాలికి ఇద్దరి మనసులు ఆహ్లాదంగా అనిపించాయి. సితారా, నేను నిన్ను సూపర్ స్టార్ని చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఇంకా ఈ సపోర్టింగ్ రోల్స్ అవన్నీ చేయడం మానేయ్ సడన్ గా అనౌన్స్ చేశాడు రిత్విక్. సూపర్ స్టార్ ఎవ్వరూ చెయ్యాల్సిన అవసరం లేదు రిత్విక్. అది జనాలు అభిమానంతో ఇచ్చే బిరుదు. ఎలాంటి పాత్రలైనా చేసి అభిమానులని మెప్పించగలిగే రోజే సూపర్ స్టార్ అవుతారు. అంతేకాని ఎవరో తయారు చేస్తే ఎవరు సూపర్ స్టార్ అవ్వరు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకప్పుడు విలన్ క్యారెక్టర్స్ వేసేవారట. ఆ విషయం మర్చిపోవద్దు అంది సితార. ఇందులో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నీలో సత్తా ఉంది కాబట్టి నిన్ను సూపర్ స్టార్ చేస్తానంటున్నాను అన్నాడు రిత్విక్. అవునా? నాలో సత్తా ఉందని నువ్వు నమ్మడం బానే ఉంది. కాని నీకన్నా వేరే నిర్మాతలు ఆ విషయం నమ్మితే నాకు చాలా మంచిది. లేదంటే సినిమా ఇండస్ట్రీలో లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. అది నాకిష్టం లేదు అని తన నిర్ణయం సూటిగా చెప్పింది సితార. అతను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. సితారను అర్థం చేసుకోవడం చాలా కష్టమని అతనికి అనిపించింది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి హారిక తన అన్నని తీసుకుని వచ్చింది. ఆమెను చూడగానే సితార ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. రిత్విక్ హారిక వైపు సీరియస్ గా చూశాడు. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా ఉండడం చూసి హారిక తట్టుకోలేకపోయింది. కళ్లతోనే భస్మం చేసే విధంగా సితార వైపు చూసింది హారిక. నా కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయడం లేదు? నీకోసం కంపెనీ దగ్గరకొచ్చినా నన్ను కలవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏమైంది అసలు నీకు అని రిత్విక్ అడిగింది హారిక. ఆమె గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే మళ్ళీ అక్కడికొచ్చిందని సితారకి అనిపించింది. వెంటనే రిత్విక్ చేయి పట్టుకుని వెళ్దాం పదా అని తొందర పెట్టింది. ఈమె మాటలు పట్టించుకోక మావయ్య, ఇదో పెద్ద జాన. నీకు తెలీదేమో గాని సినిమాల్లో అవకాశం కోసం సుదర్శన్ అనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ని హోటల్లో కలిసింది కూడా. అతనితో ఆమె కార్లో ఎక్కడం నేను కళ్ళారా చూశాను. ఇంకా ఎంతమందితో సంబంధం పెట్టుకుందో ఎవరికి తెలుసు? నిజంగా ఈమె నీ ప్రేమకు అర్హురాలు కాదు అని సితార వైపు అసహ్యంగా చూస్తూ అంది హారిక. ఆమె సుదర్శన్ని కలిసిందని నువ్వు కళ్ళారా చూసావా? అంటే నువ్వు అప్పుడు అక్కడికెళ్ళావా? అక్కడే ఉన్నావా అని అనుమానంగా అడిగాడు రిత్విక్. అతని స్వరంలో మార్పు గమనించింది హారిక. ఇదందరికీ తెలిసిన విషయమే కదా. అక్కడ నేను కాదు చాలా మంది ఉన్నారు. అమాయకమైన ఈ మొహం చూసి మోసపోకు. తను కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందిమే అని తన మీద అనుమానం రాకుండా రిత్విక్ చెప్పింది. ఈ విషయం గురించి బయట వాళ్ళెవరూ ప్రస్తావించలేదు. అయినా కాని ఆమె అక్కడ ఉన్నాను అంటోంది. ఆమెకెలా తెలిసిందో రిత్విక్ అర్థం కాలేదు. ఆమె ప్రవర్తన ఎందుకో అతనికి కొంచెం తేడాగా అనిపించింది. అనవసరంగా హోటల్ ప్రస్తావన తీసుకొచ్చి రిత్విక్ కి అనుమానం కలిగించానని హారిక అనుకుంది. ఆ 2 ఫోటోస్ తీయించింది హారికేమో అని రిత్విక్ కి సడన్ గా సందేహం కలిగింది. హారిక, ఇప్పటికే నువ్వు ఎన్ని మాట్లాడినా నేను క్షమించాను. కానీ నీ మాటలు హద్దు మీరుతున్నాయి. సితార గురించి ఏదైనా మాట్లాడే ముందరా ఆమె నా మనిషి అన్న విషయం గుర్తుంచుకో. ఇంకెప్పుడు ఆమె గురించి నోటికొచ్చినట్లు మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చాడు రిత్విక్.
అది కాదు నేను అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆమె మాటలు మధ్యలోనే కట్ చేశాడు ఋత్విక్. నీ నోటి నుండి సారీ తప్ప ఇంకొక మాట రాకూడదు అని కోపంగా అన్నాడు. మావయ్య, హారిక చిన్నపిల్ల, ఆమె గారాబం పెరగడం వల్ల పంతం ఎక్కువ. మీరెక్కువ ఎందుకు ఆమెను ఎందుకు అలా భయపెడుతున్నారు అని తన చెల్లికి సపోర్ట్ గా మాట్లాడాడు హారిక అన్న. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇలా మా ప్రైవేట్ స్పేస్ లోకి వచ్చి డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ టైం ఇలాంటివి జరిగితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అతనికి వార్నింగ్ ఇచ్చాడు. అతని కళ్ళలో కోపం చూడగానే హారిక అన్న మారు మాట్లాడలేకపోయాడు. లెట్స్ గో సితారా అని ఆమెను తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. హారికకి మనసు విరిగినట్లు అనిపించింది. తన అన్న భుజాలపై వాలి భోరున ఏడ్చింది. ఇంటికి వెళ్లేసరికి పిల్లలిద్దరూ తమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సితారా చిన్న రాజాని పిల్లల్ని తీసుకుని కొంతసేపు వాకింగ్ కి వెళ్ళింది. తిరిగొచ్చేసరికి ఆమె బాగా అలసిపోయింది. పిల్లలిద్దరు కూడా అలసిపోవడం వల్ల నిద్రపోయారు. ఆమె కూడా ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే నిద్రపోయింది. రిత్విక్ ఫ్రెష్ అప్ అయ్యి బెడ్రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి స్టడీ రూమ్ లోకి వచ్చాడు. పెండింగ్ లో ఉన్న చాలా ప్రపోజల్స్ చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత వాచ్ చూసుకుంటే రాత్రి 2 గంటలు చూపించింది. ఒక్కసారి కళ్ళు నులుముకుంటూ ఆవలించాడు. ఇంతలో బెడ్రూమ్ లో ఫోన్ రింగ్ అవ్వడం వల్ల సితారా నిద్రలేచింది. ఆ ఫోన్ తనది కాకపోవడం వల్ల దూరంగా టేబుల్ మీదున్న ఫోన్ వైపు చూసి మళ్లీ నిద్రలోకి జారుకుంది. కొంతసేపు మోగిన తర్వాత ఫోన్ ఆగిపోయింది. 5 నిమిషాల తర్వాత మళ్లీ రింగ్ అవ్వడం ప్రారంభించింది. విసుగ్గా కళ్ళు నులుముకుంటూ లేచి టేబుల్ దగ్గరికి వెళ్లి హలో అంటూ సితారా కాల్ ఆన్సర్ చేసింది. హలో, ఎవరు మాట్లాడేది? సితారా అని హారిక వాయిస్ అవతలి వైపు నుండి వినిపించింది. వెంటనే సితారా అలర్ట్ అయిపోయి ఆమెకు నిద్రమత్తంతా వదిలిపోయింది. మావయ్య ఫోన్ నీ దగ్గరెందుకుంది? మీరిద్దరు కలుసుంటున్నారా? ఆర్ యు లివింగ్ టుగెదర్ అని అనుమానంగా అడిగింది. ఏం చేయాలో తెలియక వెంటనే సితారా కాల్ కట్ చేసింది. మళ్లీ ఒకసారి ఫోన్ మోగింది. సితారా మళ్లీ ఆ కాల్ కట్ చేసింది. హారిక వదలకుండా అలా కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉంది. చాలా సేపటికి విసుగు చెంది ఫోన్ ఆన్సర్ చేసి అసలు నీకేం కావాలి అని కోపంగా అడిగింది. రిత్విక్ మీ ఇంటి దగ్గరే ఉన్నాడా అని కొంచెం అసూయ కొంచెం అనుమానం కలిగిన స్వరంతో అడిగింది హారిక. అదంతా నీకు అనవసరం. నువ్వు మా ఇద్దరి విషయంలో కలవ చేసుకోకుండా ఉంటే మంచిది అని సీరియస్ గా చెప్పి డిస్కనెక్ట్ చేసింది సితారా. ఆ తర్వాత అనవసరంగా ఫోన్ ఆన్సర్ చేశామేమో అనుకుంది. పక్కకు తిరిగి చూస్తే ఆ గదిలో ఆమెకు రిత్విక్ కనిపించలేదు. ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా అతను ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. మళ్లీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తన గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది. చేతిలో ఉన్న ఫోన్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఎపిసోడ్ నంబర్ 156 అపాలజీ రిజెక్టెడ్. చాలాసేపు ఆలోచించిన తర్వాత సితారా కాల్ ఆన్సర్ చేసింది. నువ్వెంత చీప్ క్యారెక్టర్ అని నేను అనుకోలేదు. నువ్వే రుత్విక్ ని వాళ్ళలో వేసుకున్నావు. నేను నీకు అపాలజీ చెప్పాలా? అది కూడా నీ ఐడియానే కదా? ఒక్క విషయం క్లియర్గా చెప్తాను, గుర్తుపెట్టుకో. నీలాంటి వాళ్ళకి నేనెప్పటికీ అపాలజీ చెప్పను అని ఇష్టం వచ్చినట్టు సితారని తిట్టింది హారిక. ఆమె మాట్లాడుతున్నంతసేపు సితార మౌనంగా ఉండిపోయింది. హారిక ఇంకా ఏదో చెప్తూ ఉంటే ఫోన్ పక్కన పడేసి ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెకెంతసేపు ప్రయత్నించినా నిద్రపట్లేదు. హారిక అన్న మాటలు వద్దనుకున్నా ఆమె చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. రిత్విక్ బెడ్రూమ్ లోకొచ్చేసరికి 2:30 అయింది. బెడ్ ల్యాంప్ ఆన్ చేస్తే సితార ఒక పక్కకి పడుకొని కనిపించింది. చిన్నగా నవ్వుకుంటూ ఆమెపై బ్లాంకెట్ కప్పుతూ ఉంటే పక్కనే తనకి అతని ఫోన్ కనిపించింది. ఒకసారి చేతిలోకి తీసుకుని చూస్తే హారిక దగ్గర నుండి 25 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. 3 సార్లు కాల్ ఆన్సర్ చేసినట్టుంది. అంటే సితార ఫోన్ ఆన్సర్ చేసిందేమో అనుకున్నాడు. ఆమె సితారతో ఏం మాట్లాడుంటుందో అతనికి అర్థం కాలేదు. వెంటనే ఒకసారి హారికకు కాల్ బ్యాక్ చేశాడు. నాకు చాలా లోన్లీగా ఉంది, నిన్నొకసారి కలవాలనుంది అని కాల్ ఆన్సర్ చేసి ఏడుస్తూ చెప్పింది హారిక. రిత్విక్ ఏం సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఎవరో హారిక చేతిలో నుంచి ఫోన్ లాక్కుని, హలో సార్, మీరు హారిక ఫ్రెండ్ అయితే వెంటనే ఇక్కడికి రండి. ఆమె ఇప్పటికే చాలా ఎక్కువ తాగేసింది.
బార్ నుండి బయటకు పంపించడానికి ట్రై చేసినా కదలకుండా ఇక్కడే ఉండిపోయింది. ఇంకా ఎక్కువ తాగితే ఆమె ఆరోగ్యానికి ప్రమాదం. ఇప్పుడు ఆమున్న పరిస్థితిలో జరగరానిది ఏది జరిగినా తర్వాత రిగ్రెట్ అవ్వాల్సుంటుంది అని చెప్పారు. ఇది వినే రిత్విక్ అలర్ట్ అయ్యి నేను వెంటనే వస్తున్నాను అని కాల్ కట్ చేసి ఆమె చెప్పిన లొకేషన్కి వెళ్లాడు. హారికకి తన మీద ఫీలింగ్స్ ఉన్న విషయం తనకు కూడా తెలుసు. కానీ తన దృష్టిలో ఆమె ఇంకా చిన్నపిల్ల. ఎన్నోసార్లు ఇదే విషయం ఆమెకు చెప్పినా కానీ వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఉండేది. బార్ దగ్గరికెళ్లగానే రిత్విక్ ని చూసి ఏడ్చేసింది హారిక. అప్పటికే సమయం రాత్రి 3 గంటలయింది. ఆమెకు అడ్డు చెప్పలేదు రిత్విక్. అయినా ఇంతలా తాగాల్సిన అవసరం నీకేముంది హారిక? నీ ఆరోగ్యం గురించి కొంచెం కూడా ఆలోచించవా? మీ తాతయ్య గారి పరువు తెస్తున్నావు. ఆయనకి తెలిస్తే ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించావా అని ఆమె మీద జాలిగా అడిగాడు రిత్విక్. నాకు నువ్వంటే ఇష్టం రిత్విక్, ప్లీజ్ అర్థం చేసుకో అంది హారిక. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏం లేదు. నేనెప్పుడు నిన్న దృష్టితో చూడలేదు అని ఆమెను పక్కకు తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు రిత్విక్. నమ్మలేనట్లుగా అతని వైపు చూసింది హారిక. అయితే నువ్వు సితారను ప్రేమిస్తున్నావా అని అడిగింది. అతను దానికి కూడా సమాధానం చెప్పకుండా, ఇప్పటికే నువ్వు చాలా తాగేసున్నావు, ఇంకొంచెం సేపైతే తెల్లవారుతుంది, నువ్వింటికెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆమెను మందలించాడు రిత్విక్. నువ్వింకా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నువ్వు సితారని ప్రేమించట్లేదని నాకు తెలుసు. శివానిని పెళ్లి చేసుకుంటున్నావు, అది కూడా నాకు తెలుసు అంది హారిక. నేనామెని పెళ్లి చేసుకుంటానని నీకెవరు చెప్పారు అని సడన్ గా అడిగాడు రిత్విక్. ఆ మాటలు వినగానే హారిక షాక్ అయింది. మరి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేస్తావని అందరూ చెప్పుకుంటున్నారు అని కొంచెం అనుమానంగా అడిగింది హారిక. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం నిజమే, మ్యారేజ్ డేట్ అనౌన్స్ చెయ్యడమూ నిజమే, కానీ అది శివానితో కాదు అని కూల్గా చెప్పాడు రిత్విక్. ఇది వినగానే హారిక మరింత ఆశ్చర్యపోయింది. అయితే నువ్వు సితారని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది హారిక. ఒకసారి తల కిందకి దించి ఆమె వైపు చూశాడు. ఆ సమయంలో ఆమెను చూస్తే రిత్విక్కి అసహ్యం కలిగింది. ఒకప్పుడు నిన్ను చూస్తే నాకు అభిమానంగా అనిపించేది, కాని ఇప్పుడు నిన్ను చూస్తే నా ఒళ్లంతా కంపరంగా ఉంది అని అన్నాడు రిత్విక్. ఆ మాటలు ఆమె గుండెల్ని కోసేసినట్లు ఫీల్ అయింది హారిక. నువ్వు సితార వళ్ళో పడి నా మీద అసహ్యం పెంచుకుంటున్నావు, అది నాకు తెలుసు అంది హారిక. ఆమె పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. సితార నాకు కాబోయే భార్య. ఆమె గురించి మాట్లాడే ముందు కొంచెం ముందు వెనక ఆలోచిస్తే మంచిది. నేను నిన్నింటికి తీసుకెళ్లడానికే వచ్చాను, కానీ నాకు వేరే ఉద్దేశం లేదు. నీకు నా మీద గౌరవం లేకపోతే నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని సీరియస్ గా చెప్పాడు రిత్విక్. ప్లీజ్ అలా అనొద్దు, నేను గౌరవించేది నిన్నొక్కడే అని ప్రాధేయపడింది హారిక. అయితే వెంటనే ఇక్కడి నుండి ఇంటికెళ్ళు, ఇదే నీకు మంచిది అన్నాడు రిత్విక్. ఓకే ఓకే నేను ఇంటికి వెళ్తాను, కానీ ప్లీజ్ నన్ను మాత్రం అలా కోపంగా చూడకు అని అతను చెప్పిన దానికి ఒప్పుకుంటూ అంది హారిక. ఆ తర్వాత రిత్విక్ ఆమెను తీసుకెళ్లి తన ఇంటి దగ్గర వదిలేశాడు. కారు ఇంటి దగ్గర ఆగినా కూడా హారిక బయటకి దిగకుండా కారులోనే ఉండడంతో గెట్ అవుట్ అని ఆమె వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు రిత్విక్. నువ్వు చెప్పినట్టుగా నేను సీతారకు అపాలజీ చెప్తాను, ప్లీజ్ నా మీద కోపం తెచ్చుకోకు అంది హారిక. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఆమె రిత్విక్ మనసు గెలుచుకోవాలనే ట్రై చేస్తుంది. ఆమె చెప్పిన దానికి అతను ఏమీ మాట్లాడలేదు, అలాగని ఆమెను కోపంగా కూడా చూడలేదు. అయిష్టంగానే కారు నుండి కిందకి దిగింది హారిక. వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాడు రిత్విక్. ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుజామున 4 అయింది. బెడ్రూంలో సితార ఆదమరిచి నిద్రపోతూ కనిపించింది. డ్రెస్ చేంజ్ చేసుకుని తను కూడా ఆమె పక్కనే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం శ్రీజిత్ ఫోన్తో నిద్రలేచింది సితార. ఒక మ్యాగజైన్లో ఇంటర్వ్యూ ఉందని, ఫోటోషూట్ కి అర్జెంట్ గా రావాలని చెప్పాడు. కాల్ కట్ చేసిన తర్వాత ఆమె బాల్కనీలోకి వెళ్ళింది. అప్పటికే రిత్విక్ నిద్రలేచి బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు. గుడ్ మార్నింగ్ రిత్విక్ అని అతన్ని విష్ చేసింది సితార. రాత్రి అతను హారికని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె గాఢ నిద్రలో ఉంది. వెనక నుండి అతన్నొక్కసారి హత్తుకుంది సితార. కొంత సమయం నిశ్శబ్దం తర్వాత, రేపు యుఎస్ వెళ్తున్నాను, మళ్ళీ 2 వారాల వరకు తిరిగి రాను అని చెప్పాడు. ఓ, మళ్ళీ ఫారెన్ ట్రిప్పా అని కొంచెం కుతూహలంగా అడిగింది.
డోంట్ వరీ, త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడు రిత్విక్. ఓకే అని చిన్నగా నవ్వింది సితార. అక్కడితో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ముగిసింది. చిత్రాలయ ఆఫీస్కి వెళ్లి ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతోంది సితార. సెట్లో అందరికి కూడా ఆమె నెక్స్ట్ మూవీలో విలన్ రోల్ చేస్తోందని తెలిసిపోయింది. మేకప్ అసిస్టెంట్ సితారతో సరదాగా కబుర్లు చెప్తూ ఉండగా సడన్ గా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరది? ఇంకా మేడం రెడీ కాలేదు అని తలుపు తెరవకుండా సమాధానం చెప్పింది అసిస్టెంట్. అయినా కాని ఇంకా తలుపు తడుతున్న శబ్దం వస్తూనే ఉంది. ఒకసారి అసిస్టెంట్ వెళ్లి తలుపు తీస్తే హారిక విసురుగా లోపలికొచ్చింది. మేడం, ఎవరు మేడం మీరు? ఏం కావాలి మీకు అని అడిగింది అసిస్టెంట్. నేను సితార కోసం వచ్చాను అని సీరియస్ గా చూస్తూ చెప్పింది హారిక. తన దారికి అడ్డుగా ఉన్న అసిస్టెంట్ ని పక్కకి తోసింది. మేడం, మీరు రిపోర్టర్ అయితే ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది, బయట వెయిట్ చేయండి అంది అసిస్టెంట్. ఆమె మాటలను ఇగ్నోర్ చేస్తూ లోపలికెళ్ళింది హారిక. ఆమె రావడం ఆశ్చర్యంగా చూసింది వందన. ఇంత ఉదయమే ఆమె వస్తుందని సితార కూడా ఊహించలేకపోయింది. రావడంతోనే నీతో కొంచెం మాట్లాడాలి అంది హారిక. అది వినగానే సితారకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. మీ ఇద్దరు కొంచెం బయట వెయిట్ చేస్తారా అని మేకప్ అసిస్టెంట్ ఇంకా వందనతో అంది. పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ ఒకసారి హారిక వైపు చూస్తూ బయటికెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి నాతో అంది సితార. ఓకే, నేను నీకు అపాలజీ చెప్పడానికి ఇక్కడికొచ్చాను అని యాటిట్యూడ్ చూపిస్తూ అంది హారిక. ఆమె ముఖం మీద పశ్చాత్తాపపడిన భావన కొంచెం కూడా కనిపించలేదు. అందుకు విరుద్ధంగా సితార పైన అకారణమైన ద్వేషం, కోపం కనబడుతున్నాయి. రిత్విక్కి కనుక మాట ఇవ్వకపోయుంటే ఆమె అక్కడికి వచ్చేది కాదు. సితార ఏమీ మాట్లాడలేదు. కొంతసేపటి తర్వాత, ఆ రోజు నిన్ను కొట్టడం నా తప్పే. నేను చాలా చైల్డిష్ గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది హారిక. ఆ తరువాత ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. సితారకి అపాలజీ చెప్పడం తనకే అవమానంగా భావించింది హారిక. అంతేనా అని ఆమె ముఖంలో భావాలు గమనిస్తూ అడిగింది సితార. ఆమె క్షమాపణ అడిగినా కాని అందులో 1% నిజాయితీ కూడా సితారకు కనిపించలేదు. యువర్ అపాలజీ ఈజ్ రిజెక్టెడ్ అని కూల్గా చెప్పింది సితార. వాట్? ఎంత ధైర్యం! నా అపాలజీని రిజెక్ట్ చేస్తావా అని కోపంగా చూస్తూ అడిగింది హారిక. నువ్వేమైనా పైనుండి దిగొచ్చావా? నువ్వు కూడా మనిషివే కదా. అయినా అపాలజీ చెప్పడం వరకే నీ బాధ్యత. అది యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అన్నది నా ఇష్టం అంది సితార. నిన్ను అని కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ సితార వైపు చూసింది. నీ అపాలజీ చెప్పడం అయిపోయింది కనుక నువ్విక్కడి నుండి బయటకు దయచేస్తే మంచిది అంది సితార. యూ నన్నే బయటికి పొమ్మంటావా? మరింత రెచ్చిపోయి ఆమె మీదకొస్తూ అంది హారిక. నాకిప్పుడొక ఇంటర్వ్యూ ఉంది మిస్ హారిక. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. నాతో ఇంకేదైనా మాట్లాడాలంటే మా అసిస్టెంట్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకో. సో ఇఫ్ యు ప్లీజ్ అని బయటకి దారి చూపిస్తూ అంది సితార. నిస్సహాయంగా పెదవులు కొరుకుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది హారిక. బయట వందన మేకప్ అసిస్టెంట్ తో ఏదో మాట్లాడి నవ్వుతూ ఉంటే కోపంగా ఆమెను చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. వందన ఆమెతో గొడవ పడాలని చూస్తే పక్కనే ఉన్న మేకప్ అసిస్టెంట్ ఆమె తండ్రి సిటీకి మేయర్ అని ఆమెతో గొడవ పడ్డం అంత మంచిది కాదని హితబోధ చేసింది. సితార పాపులారిటీ పెరిగే కొద్దీ ఆమె డిమాండ్ కూడా పెరుగుతోంది. దాంతో పాటు ఆమె వాల్యూ కూడా పెరుగుతోంది. గతంలో ఆమె బయటకి రావాలంటే పెద్దగా ఆలోచించేది కాదు. కాని ఇప్పుడు ఆమెవరో అభిమానులందరికీ తెలిసిపోవడం వల్ల అంత తేలిగ్గా బయటకి రావడం సాధ్యపడ్డం లేదు. అభిమానులు తనని గుర్తుపట్టి కోలాహలం చేస్తున్నారు. ఇప్పుడు సితార సన్ గ్లాసెస్ ఇంకా హ్యాట్ లేకుండా అడుగు కూడా బయట పెట్టడం లేదు. దీంతో పాటు రిపోర్టర్స్ తలనొప్పి మరింత ఎక్కువైంది. సితార ఎక్కడికెళ్తుందో ఆమె కన్నా ముందు వాళ్ళకి తెలిసిపోతుంది. కృతితో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కూడా రిపోర్టర్స్ ఫోటో తీసేశారు. కృతికి వినయ్ వర్మ అంటే ఇష్టమని ఒకసారి మాటల సందర్భంలో సితార అతనితో చెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం వల్ల కృతిని ఫాలో చేయమని సితార వినయ్ ని రిక్వెస్ట్ చేసింది. వినయ్ వర్మ సోషల్ మీడియాలో కృతిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు.
అది చూడగానే కృతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కృతి ఆనందంతో ఆ రోజు సితారకి చాక్లెట్ బాక్స్ గిఫ్ట్గా కూడా తెచ్చింది. రోజులు సాఫీగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక సంఘటన సితారను కలిచివేసింది. ఒకరోజు ఎఫ్ఎం రేడియో ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి రిటర్న్ అవుతూ ఉంటే రోషన్ స్కూల్ ప్రిన్సిపల్ ఆమెకు ఫోన్ చేశాడు. ఆయన స్వరంలో ఆందోళన గమనించిన సితార వెంటనే స్కూల్కి చేరుకుంది. తను వెళ్లేసరికి గేట్ బయట పోలీస్ వెహికల్స్ పార్క్ చేసున్నాయి. వాటివైపు విచిత్రంగా చూస్తూ ఆమె లోపలికెళ్ళింది. స్కూల్ మొత్తం సడన్ గా న్యూస్ తెలుసుకుని వచ్చిన పేరెంట్స్ తో కిటకిటలాడిపోతోంది. అందరూ తమ పిల్లలకి ఏమైందా అని భయంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏమైందో అర్థం కాక సితార ఒక పేరెంట్ ని ఆపి అడిగింది. ఈరోజు మధ్యాహ్నం స్కూల్లో తుపాకీల కాల్పులు జరిగాయి. మా అబ్బాయి నాకు ఫోన్ చేసి స్కూల్ త్వరగా మూసేశారు, వచ్చి నన్ను పికప్ చేసుకోమని కాల్ చేశాడు అని చెప్పి కంగారు పడుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడతను. ఆ మాటలు వినడంతో ఆమెకు కంగారు ఇంకా ఎక్కువైంది. ఇంతలో ప్రిన్సిపల్ ఆమెను గుర్తుపట్టి ఆమెను రోషన్ దగ్గరికి తీసుకెళ్లాడు. సితారని చూడగానే రోషన్ ఆమెని గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. రోషన్ని చూసిన తర్వాతే ఆమె మనసు కుదుట పడింది. ఏం జరిగిందో ప్రిన్సిపల్ ఆమెకు వివరించాడు. రోషన్ క్లాస్లో ఉండగా ఒక స్నైపర్ బుల్లెట్ దూసుకొచ్చింది. అదే సమయానికి రోషన్ అనుకోకుండా తల డెస్క్లో పెట్టడం వల్ల పక్కనే ఉన్న అతని క్లాస్మేట్ తలకి తగిలిందని చెప్పాడు ప్రిన్సిపల్. ఆ క్లాస్మేట్ బుల్లెట్ దెబ్బకి అక్కడికక్కడే మరణించిందని కూడా చెప్పాడు. కొంచెం ఉంటే ఆ బుల్లెట్ తనకి తగిలేదని తెలుసుకోగానే రోషన్ ఏడవడం ప్రారంభించాడు. ఈ ఉదంతం విన్న తర్వాత సితారకి ఖచ్చితంగా రోషన్ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుంటుందని అనిపించింది. గతంలో అమ్యూజ్మెంట్ పార్క్ లో జరిగిన ఇన్సిడెంట్ ఆమెకు క్షణంలో గుర్తొచ్చింది. ఎపిసోడ్ నెంబర్ 157 వారసుడు. స్కూల్ మొత్తం పోలీసులతో నిండిపోయింది. పోలీసులు ఇదొక సీరియల్ కిల్లర్ పని అయ్యుంటుందని భావించారు. కాని సితారకి అలా అనిపించలేదు. ఇంత ఓపెన్గా ఉన్న స్కూల్లో సీరియల్ కిల్లర్ అయితే అలాంటి పని చెయ్యడని, చీకట్లో దాక్కుని ఎరవేసి బాధితుల్ని పట్టుకుంటాడని ఆమె అనుకుంది. ఈ షూటింగ్ అటెంప్ట్ జరగడానికి ముందు హంతకుడు స్కూల్ సీసీటీవీ సిస్టమ్ని హ్యాక్ చేశాడని పోలీసులు చెప్పారు. రోడ్డు మీదున్న సీసీటీవీ వైర్లు కూడా కట్ అయి ఉండడం పోలీసులు గమనించారు. అంతా పక్కాగా పథకం ప్రకారం జరిగిందని కొంత సమయం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులకి అర్థమైంది. సితార కార్లో రోషన్ని తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. కార్లో ఉన్నంతసేపు ఆమెను పట్టుకునే ఉన్నాడు రోషన్. ఇంటికి వెళ్లగానే బెడ్రూంలోనూ హాల్లోనూ మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ చేశాడు రోషన్. సితార అతన్ని గుండెలకు హత్తుకుని, రోషన్ బంగారం, ఏమీ కాదు నాన్నా, అమ్మని పక్కనే ఉంది కదా అంటూ ధైర్యం చెప్పింది. రోషన్ కూడా భయపడిపోయి తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. అదృష్టవశాత్తు ఈరోజు ప్రమాదం తప్పింది కాని మళ్లీ ఇదే రకం అటెంప్ట్ జరగొచ్చని సీతార అనుకుంది. రోషన్తో పాటు తన మీద కూడా హత్యా ప్రయత్నం జరుగుతుందని ఆమె ఊహించింది. ఆ సమయంలో రిత్విక్ కూడా ఊళ్ళో లేకపోవడం వల్ల ఆమెకు భయం మరింత ఎక్కువైంది. కొంతసేపటికి రోషన్ అలాగే పట్టుకుని నిద్రలోకి జారుకుంది సీతార. వాళ్ళిద్దరికి తెలియకుండా స్కూల్ దగ్గర నుండి కూడా ఒక వ్యక్తి వాళ్లను ఫాలో అవుతూ ఉన్నాడు. రోషన్ మీద అటాక్ జరిగినప్పుడు కూడా ఆ వ్యక్తి స్కూల్ దగ్గరే ఉన్నాడు. అతను సితార ఇంటికి దూరంగా ఉండి చూస్తూ ఒక నెంబర్కి ఫోన్ చేశాడు. అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేయగానే, నేనిక్కడే ఉన్నాను బాస్ అని అన్నాడు. గుడ్, నేను చెప్పింది గుర్తుందిగా అని అడిగాడు అటువైపు వ్యక్తి. గుర్తుంది బాస్, మా వాళ్ళనిప్పుడే ఇక్కడే పెడతాను అని చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు. అర్ధరాత్రైనా శివాని నిద్రపోకుండా ఒక ఫోన్ కోసం ఎదురుచూస్తోంది. అదే టైంలో ఆమె ఫోన్ రింగ్ అయింది. అది తనకి తెలియని నెంబర్ అయినా కూడా ఆమెకు అవతలి వైపు ఎవరున్నారో ఈజీగా గుర్తుపట్టగలిగింది. ఒక్కసారి భారంగా ఊపిరి పీల్చుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలి వైపు నుండి భైరవరాజు స్వరం గంభీరంగా వినిపించింది. నాకు తెలియకుండానే రోషన్ని చంపడానికి మనుషుల్ని పంపిస్తావా? నీకు బుద్ధి తక్కువతనం వల్ల ఈ విషయం పోలీసులు ఇంకా ప్రభుత్వం జోక్యం చేసుకున్నారని నీకు తెలుసా అని కోపంగా అడిగాడు.
ఒక్క క్షణం హార్ష్గా ఉన్న అతని వాయిస్ వినేసరికి శివాని భయపడింది. వెంటనే తేరుకుని, అయినా పెద్దగా ఇష్యూ అవ్వకుండానే నేను మ్యాటర్ క్లోజ్ చేసేశాను. తల్లి కొడుకులిద్దరి అడ్డు తొలగిస్తానని మీరు నాకు ప్రామిస్ చేశారు కదా మావయ్య. ఇప్పటికే చాలా కాలమైంది. అయినా కానీ మీ దగ్గర నుండి ఎటువంటి యాక్షన్ నేను చూడలేదు. టైం దగ్గర పడుతున్న కొద్దీ నేను చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోలేకపోయాను అని అతనితో చెప్పింది శివాని. నువ్వెందుకు అనవసరమైన రిస్కులు తీసుకుంటున్నావు? నా ఆర్డర్స్ ఫాలో అవ్వమని నేను నీకు చాలాసార్లు చెప్పాను. అయినా కానీ నువ్వు నా మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటున్నావు. అన్నిసార్లు కోపంతో పని జరగదన్న విషయం గుర్తుపెట్టుకో శివాని. దేనికైనా సమయం, సందర్భం కావాలి అని అవతల వైపు నుండి రెట్టించిన కోపంతో అన్నాడు భైరవరాజు. ముహూర్తాలు చూసి పని చెయ్యడానికి ఇదేమీ శుభకార్యం కాదు మావయ్య. మీరలాగే వెయిట్ చేస్తూ ఉండండి. ఇంతలో రిత్విక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేస్తాడు. రిత్విక్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి అర్థమేంటో తెలుసా మీకు? మొత్తం రాజుగారి ఫ్యామిలీ సర్వాధికారాలు అతనికి వెళ్ళిపోతాయి. అప్పుడు నేను దిక్కులేని దాన్ని అయిపోతాను అని తను కూడా తగ్గకుండా అంది శివాని. ఓ, అయితే నీకు నా మీద నమ్మకం లేదన్నమాట అని సీరియస్గా అడిగాడు భైరవరాజు. నిజానికి ఆయన అన్న మాటలో తప్పేమీ లేదు. వాళ్ళిద్దరూ అసలు ఏ సమయంలోనూ ఒకరినొకరు నమ్మలేదు. అందుకే ఆమెను ఫాలో చేయడానికి భైరవరాజు మనుషుల్ని పెట్టాడు. శివాని అతనికి తెలియకుండా తల్లి కొడుకుల అడ్డు తొలగించడానికి సొంత ప్రయత్నాలు మొదలుపెట్టింది. శివాని మాత్రం భైరవరాజు తనని వాడుకుంటున్నాడని అనుకుంటుంది. నువ్వు హైర్ చేసిన కిల్లర్ సంగతి నేను చూసుకుంటాను. ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయినా కానీ ఆ కిల్లర్ బతికేవాడు కాదు. ఇకపై నా ప్లాన్స్ కడ్డొస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అన్నాడు భైరవరాజు. అతని కంఠం కరుగ్గా ధ్వనించింది. తను హైర్ చేసిన కిల్లర్ చంపబడ్డాడని తెలుసుకోగానే శివాని షాక్ అయింది. భైరవరాజుకి అగెనెస్ట్ గా వెళ్లి ఏమైనా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ కిల్లర్ని చంపడం ద్వారానే చెప్పకనే చెప్పాడు అతను. కాని ఆలోచించి చూస్తే తన ఆర్డర్స్ ఫాలో అయిన తర్వాత కూడా శివానిని ప్రాణాలతో ఉంచుతాడన్న గ్యారంటీ లేదనిపించింది. ఇది తలుచుకోగానే శివానికి షాక్ తగిలింది. మీరు చెప్పినట్టే వింటాను మావయ్య. ఇంతకీ ఆ ఇద్దరి పీడ ఎప్పుడు వదులుతుంది నాకు అని కొంతసేపటి తర్వాత అడిగింది శివాని. అయినా నీకెందుకంత తొందర? ఇప్పుడు సితార ఇంటిని కొంతమంది మనుషులు కాపలా కాస్తున్నారు. అది సితార వాళ్ళకు కూడా తెలీదు. నా మనుషులిప్పుడు ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్లడానికి భయపడుతున్నారు అని చెప్పాడు భైరవరాజు. ఎవరా మనుషులు? అర్థం కాక అడిగింది శివాని. ఇప్పుడు ఆ మనుషుల గురించి ఆలోచించడం ముఖ్యం కాదు. నెక్స్ట్ ఏం చెయ్యాలో నేను డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఫూలిష్ డెసిషన్స్ తీసుకోకు అని ఆమెకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు భైరవరాజు. ఆ స్వరంలో గాంభీర్యం విన్న తర్వాత ఆమెకు మరోసారి చెప్పించుకునే అవసరం లేకపోయింది. ఇంకొక విషయం, పరిస్థితులు మనకి అనుగుణంగా లేవు కాబట్టి ఆ పిల్లాడిని రాజుగారి కుటుంబంలోకి తీసుకువచ్చిన తరువాత మాత్రమే మనం ఏదైనా చెయ్యగలం అని చెప్పాడు భైరవరాజు. అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది తప్ప వేరే మార్గం లేదని ఆమెకు అనిపించింది. రాఘవరాజు కనుక రంగంలోకి దిగితే రోషన్ని ఈజీగా తమ ఇంటికి తీసుకురావచ్చని శివాని అనుకుంది. కాల్ కట్ చేసి ఒక్కసారి భారంగా ఊపిరి తీసుకుంది శివాని. స్టడీ రూంలో ఒక చిన్న ల్యాంప్ వెలుగుతోంది. రాఘవరాజు ఆ ఏడాది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తున్నాడు. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరది అని అనుమానంగా అడిగాడు రాఘవరాజు. నేనే తాతయ్యా అని బయట నుండి జవాబిచ్చింది శివాని. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? ఆయన సమాధానం చెప్పకపోయేసరికి మళ్ళీ అడిగింది. కొంత సమయం ఆలోచించిన తర్వాత ఆ స్టేట్మెంట్ పక్కన టేబుల్ మీద పెట్టి లోపలికి రామ్మా అని పిలిచాడు రాఘవరాజు. తలుపు తెరుచుకుని నేరుగా రాఘవరాజు దగ్గరికి వెళ్లి తను తీసుకొచ్చిన టీ కప్ టేబుల్ మీద పెట్టింది. తల కిందకి దించి ఆయన వైపు చూస్తూ, తాతయ్య, నేనా బాబుని కనిపెట్టాను అంది శివాని. అకస్మాత్తుగా ఆ బాబు విషయం ఎందుకు తీసుకొచ్చిందో ఆయనకు అర్థం కాలేదు.
ఓ అవునా, చాలా మంచి విషయం చెప్పావు శివాని అని ఎగ్జైట్ అవుతూ అన్నాడు రాఘవరాజు. అవును తాతయ్య, ఆ బాబు ఎక్కడున్నాడో నాకు తెలిసింది. మనం అతన్ని ఇంటికి తీసుకురావచ్చు కదా అని అడిగింది. వెంటనే ఆయన లేచి నిలబడి టేబుల్ మీద కొడుతూ, ఎక్కడున్నాడా బాబు, ఇప్పుడే వెళ్ళి మన ఇంటికి తీసుకొద్దాం అని అన్నాడు. ఇప్పుడు బాగా ఆలస్యం అయింది కదా తాతయ్య, మీ బాడీ సహకరిస్తుందా, మీకు నిద్ర రావట్లేదు అని అమాయకత్వం నటిస్తూ అంది శివాని. ఉత్సాహంతో ఆయన ముఖంలో భావాలు మారిపోయాయి. నా గురించి నువ్వంతగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు శివాని. బాబుని తిరిగి ఇంటికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యి, మనం ఇప్పుడే వెళ్దాం అన్నాడు రాఘవరాజు. ఓకే తాతయ్య, ఇప్పుడే నేను అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను అని వినయంగా నవ్వుతూ సమాధానం చెప్పింది శివాని. అర్ధరాత్రి సమయంలో సితార ఇంటి ముందు కొన్ని ఖరీదైన కార్లు ఆగాయి. అన్నింటికన్నా ముందున్న కార్ విండోలో నుంచి ఆతృతగా ఇంటివైపు చూస్తున్నాడు రాఘవరాజు. 7 సంవత్సరాల క్రితం అరుణ్ పుట్టినప్పుడు ఆయనకి ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు కూడా అంతే ఆనందం కలుగుతోంది. సితార ఇంతకాలం ఏ ఉద్దేశంతో ఆ బాబుని తమ నుంచి దూరంగా పెంచిందో రాఘవరాజుకి అర్థం కాలేదు. ఆ విషయం తలుచుకున్న కొద్దీ ఆయనకి కోపం ఎక్కువైంది. బాబుని ఈరోజు చూడబోతున్నాను అనే ఆలోచన రాగానే ఆ కోపం కొంచెం తగ్గింది. బ్లాక్ సూట్లో ఉన్న బాడీగార్డ్స్ కి సైగ చేసి, పిల్లాడికి ఏమీ జరగకుండా జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పాడు రాఘవరాజు. కార్ నుండి బయటకు దిగి హడావిడిగా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్లారు వాళ్ళు. డోర్ నాక్ చేయడానికి వెళ్తూ ఉండగానే బయట ఉన్న 2 గార్డ్స్, ఎవరది అని కరుగ్గా అన్నారు. వాళ్లకి సమాధానం చెప్పేలోపే, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి అన్నారు వాళ్ళు. ఆ క్షణమే వాళ్ల చేతుల్లో తుపాకీలు ప్రత్యక్షమయ్యాయి. అయినా పట్టించుకోకుండా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే బయట ఉన్న ఒక గార్డ్ రాఘవరాజు మనుషుల్ని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఆ దృశ్యం చూడగానే రాఘవరాజు కూడా ఒక్క క్షణం భయం కలిగింది. వాళ్ళు చూడ్డానికి ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఉన్నారు. సితార ఇంటికి కాపలాగా రిత్విక్ మనుషుల్ని పెట్టాడేమో అని ఆయన అనుకున్నాడు. ఒక్క క్షణం ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం తాతయ్య అని సందేహంగా అడిగింది శివాని. ఇదంతా చూడగానే శివానికి భైరవరాజు చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. సితార ఇంటినెవరో అపరిచితులు చాలా పకడ్బందీగా కాపలా కాస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే సామాన్యుల్లా అనిపించడం లేదు. ఇది ఖచ్చితంగా రిత్విక్ పని అయ్యుంటుంది. రాను రాను రిత్విక్ చేయి దాటిపోతున్నాడు. ఈ అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నాడంటే నమ్మడం కష్టంగా ఉంది అన్నాడు రాఘవరాజు. మరిప్పుడు ఏం చెయ్యాలి అని మళ్ళీ అడిగింది శివాని. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మెల్లిగా ఆ బాబుని ఇంటికి ఎలా తీసుకురావాలో నేను ఆలోచిస్తాను అన్నాడు రాఘవరాజు. వెంటనే మిలిటరీకి ఫోన్ చేశాడు. కొంత సమయం తర్వాత సితార ఇంటి బయట మిలిటరీ వెహికల్స్ నిలబడున్నాయి. రాఘవరాజు కుటుంబానికి కేంద్ర స్థాయిలో పలుకుబడుంది. ఆయన తలుచుకుంటే చాలు, ఏదైనా క్షణాల మీద జరిగిపోవాల్సిందే. అందుకే రాఘవరాజు ఫోన్ చేయగానే వెహికల్స్ పంపించాడు మిలిటరీ జనరల్. ఆయన కూడా రాఘవరాజుకి దూరపు బంధువు అవుతాడు. ఒక 30 మంది స్పెషల్ క్యాబినెట్ ట్రైనింగ్ తీసుకున్న సాయుధ సైనికులు అక్కడికి వచ్చారు. రోషన్ని ఎత్తుకుని కిటికీలో నుంచి వాళ్ళని చూడగానే సితార ఆశ్చర్యపోయింది. అంతమంది మిలిటరీ వాళ్ళని అక్కడికి ఎవరు పంపించారో అర్థం కాలేదు. రాఘవరాజు కార్లో నుండి దిగకుండానే శివాని ఇంకా మిలిటరీ జనరల్ ని లోపలికి పంపించాడు. వాళ్ళిద్దరూ ఇంట్లోకి రాగానే సితార షాక్ అయింది. ఒక మూలగా రోషన్ని పట్టుకుని నిలబడిన సితారని వాళ్లు చూశారు. మొదట వాళ్ళని ప్రతిఘటించడానికి ట్రై చేసింది. కాని వాళ్ల బలం ముందు ఆమె నిలువలేకపోయింది. శివాని లోపలికి రావడంతోనే ఆమె కళ్ళు సితార మీద పడ్డాయి. నెమ్మదిగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. శివాని, నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది సితార. అంటే మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చింది శివాని అని ఆమెకు అర్థమైంది. మొదట కోపం వచ్చింది. అసలు శివాని ఉద్దేశమేంటో సితారకి అర్థం కాలేదు.
నేనిక్కడికెందుకొచ్చానో అని ఆలోచిస్తున్నావు కదా అనొక్కసారి రోషన్ వైపు చూస్తూ అడిగింది శివాని. వెంటనే సితార కళ్ళు పెద్దవయ్యాయి. రోషన్ని మరింత గట్టిగా గుండెలకు హత్తుకుని, తాతయ్య నన్ను రాజుగారి కుటుంబానికి వారసుణ్ణి ఇంటికి తీసుకురమ్మని ఆదేశించారు. గతంలో నువ్వు అగ్రిమెంట్ చేసుకున్న పిల్లల సర్వ హక్కులు వదులుకుంటానని ఒప్పుకున్నావు. రిత్విక్ కొడుకుని చాలా కాలంగా దాచుంచావు. ఈరోజు నువ్వు ఆ బిడ్డని రాజుగారి కుటుంబానికివ్వక తప్పదు అని కోపంగా చూస్తూ అంది. సితారకి చాలా కాలం క్రితం రిత్విక్తో గడిపిన రాత్రి తర్వాత శివాని వచ్చి చెంపదెబ్బ కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చిన రోజు గుర్తొచ్చింది. వీడు నా బిడ్డ, నీకు వీణ్ణి తీసుకెళ్లే హక్కు లేదు అని ఆమె వైపు భయంగా చూస్తూ రోషన్ని మరింత గట్టిగా పట్టుకుంది సితార. నిజానికి రాఘవరాజు కుటుంబానికి రోషన్ అందించడంలో ఆమెకెలాంటి ఇబ్బంది లేదు. కాని అక్కడికి వెళ్ళాక శివాని అతన్ని ఏం చేస్తుందో అని భయపడింది సితార. అప్పుడు అగ్రిమెంట్కి ఒప్పుకొని ఇప్పుడు నీ బిడ్డనివ్వనంటున్నావు. నీ బిడ్డను ఉపయోగించి రాజుగారి ఆస్తిలో వాటా కొట్టేయాలని చూస్తున్నావా అని సీరియస్గా చూస్తూ అడిగింది శివాని. అలాంటి ఉద్దేశాలు నాకు లేవు. ఉంటే నీకే ఉండాలి. అందుకే ఇంతకాలం రాఘవరాజు గారింట్లో ఉండిపోయావు అంది సితార. ఎంత పొగరే నీకు, నన్నంత మాట అంటావా అని. ఈరోజు బాబుని తీసుకెళ్లకుండా వదలను. ఇది తాతగారి ఆర్డర్. దీన్నే ధిక్కరించాలని చూస్తే నీకే మంచిది కాదు. మర్యాదగా బాబునిటివ్వు అంటూ లాక్కోవడానికి ప్రయత్నించింది. సితార ఒక్క అడుగు వెనక్కి వేసింది. శివాని ముందుకు వస్తోంది. వాళ్ళిద్దరినీ భయంగా చూస్తున్నాడు రోషన్. ఎపిసోడ్ నెంబర్ 158 నిజం నిరూపిస్తా. శివాని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. ఆమెను చూసి రోషన్ భయంగా అమ్మా అని సితారని హత్తుకున్నాడు. అది విని శివాని అసహ్యంగా మొహం పెట్టి, అసలు నీలాంటి వాళ్ళు అమ్మా అనే పదానికే అనర్హులు. నీ వల్ల ఆడవాళ్లందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంది. చాలాసేపటి వరకు ఓపిక పట్టిన సితార ఆ మాటలు విని తట్టుకోలేకపోయింది. కోపంతో శివానిని లాగి కొట్టింది. ఊహించని చర్యకి శివాని బిత్తరపోయింది. ఆమె ముఖం పక్కకి వేలాడిపోయింది. వెంటనే సితార చేతిలో బాబుని లాక్కోడానికి మరోసారి ట్రై చేసింది శివాని. సితార కోపంతో ఆమె చెయ్యి పట్టుకుంది. నా చెయ్యి వదులు అని విడిపించుకోవాలని అనుకుంది. పక్కన ఉన్న సైనికులు ఆమెను అదుపు చేశారు. అది చూసి రోషన్ తన తల్లిని పట్టుకున్నాడు. ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. ఏడ్చి అతని కళ్ళు ఎర్రగా మారాయి. శివాని ఆ పిల్లాన్ని పట్టుకోవాలని చూస్తే అతను ఆమె చెయ్యి చాలా గట్టిగా కొరికాడు. తన బలమంతా ఉపయోగించడంతో శివాని కెవ్వుమని అరిచి చెయ్యి వెనక్కి తీసుకుంది. కాని అతను వదలకుండా అలాగే పట్టుకుని కండ ఊడి వచ్చేలాగా కొరికాడు. పదునైన ఆ పళ్లకి ఆమె చెయ్యి కట్టయి చిన్నగా రక్తం కూడా ప్రవహించడం మొదలుపెట్టింది. విలవిల్లాడిపోతూ రూమ్ అంతా గంతులు వేసింది శివాని. సితార కోపంగా సైనికుల దగ్గర్నుండి విడిపించుకొని, తప్పు నాన్న రోషన్, ఆంటీని విడిచిపెట్టు అంటూ రోషన్ని వెనక్కి లాగింది. తన తల్లి మాటలు వినగానే రోషన్ బుద్ధిగా వెనక్కొచ్చాడు. అతని పెదాల మీద రక్తం మరకలు కనబడుతున్నాయి. సితార ఒక వైట్ క్లాత్ తీసుకుని రోషన్ పెదాలు ముఖం తుడిచింది. ఒకసారి తన చెయ్యి వైపు చూసుకుంది శివాని. రోషన్ పళ్ళు ఆమె చేతి మీద చాలా లోతుగా దిగాయి. నీ పెంపకం ఎలా ఉందో దీన్ని బట్టే అర్థమవుతోంది. పెద్దల్ని గౌరవించడం అనేది ఏ కోసానా లేది పిల్లాడికి అని కోపంగా సితార వైపు చూస్తూ అంది. ఆ తర్వాత సైనికుల వైపు తిరిగి, ఓ పిల్లాడిని తీసుకురండి అని ఆదేశాలిచ్చింది. ముగ్గురు సైనికులు సితార ముందుకొచ్చారు. అందులో ఒకరు సితారని అదుపు చేయగా ఇంకొకరు రోషన్ని చేతిలోకి తీసుకున్నారు. రోషన్కి పెనుకులాడే అవకాశం కూడా లేకపోయింది. ఆ సైనికుల చేతిలో బందీ అయిపోయాడు. రాఘవరాజు పిల్లాడికి ఏమీ అవ్వకుండా చూడమని వాళ్లతో చెప్పాడు. అందుకే వాళ్లు సితారతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాని రోషన్ ఎంతలా విడిపించుకోవాలని ప్రయత్నించినా అతనితో మాత్రం సౌమ్యంగానే ఉంటున్నారు. వాళ్ళని కాళ్లతో తంతూ చేత్తో గుద్దుతూ నానా రభస చేస్తున్నాడు రోషన్. ట్రైన్డ్ మిలిటరీ సోల్జర్ ముందు అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతనెంతలా వాళ్ళని గాయపరచాలని చూసినా ఒక్క అంగుళం కూడా కదల్లేదు వాళ్ళు. సితార వాళ్ళ నుండి రోషన్ని లాక్కోవాలని చూసింది. కాని శివాని
ఒక్క అడుగు ముందుకు వేసి ఆమెను చాచి కొట్టింది. ఆ ఫోర్స్కి సితార నేలమీద పడింది. ఇద్దరు సైనికులు ఆమె చేతులు విరిచి పట్టుకున్నారు. ఎలాగైనా రోషన్ని దక్కించుకోవాలనే తాపత్రయంతో ఆమె ఎన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకుంది. అమ్మా అంటూ రోషన్ గుండెలు పగిలేలా ఆక్రందన చేశాడు. మా అమ్మను వదలండి అంటూ సైనికులకి ఇష్టం వచ్చినట్లు కొడుతూ చెప్పాడు రోషన్. కాని వాళ్ల శక్తి ముందతని దెబ్బలెందుకూ పనికిరాకుండా పోయాయి. అతని వైపు చూస్తూ సితార దగ్గరికెళ్లి ఆమె గొంతు పట్టుకుంది శివాని. ఊపిరందక సితార నానా అవస్థపడింది. ఆమె ముఖంలోకి రక్తం చేరి ముఖం అంతా ఎర్రగా మారిపోయింది. సితారను చంపాలనే ఉద్దేశంతో ఆమె మెడమీద చేతులు మరింత గట్టిగా బిగించింది. ఆపండి అని డోర్ దగ్గర నుండి ఒక స్వరం గంభీరంగా వినిపించింది. ఆ సౌండ్కి భయపడి అందరూ అటువైపు తిరిగి డోర్ దగ్గర రాఘవరాజును చూశారు. శివాని, అనవసరంగా విషయాన్ని పెద్దది చేసి లేనిపోని గొడవలు పెట్టుకోవాలని చూడకు. నేనిక్కడికి పిల్లాన్ని తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చాను అని డోర్ దగ్గర నిలబడే అన్నాడు రాఘవరాజు. తాతయ్య అని కొంచెం ఇబ్బందిగా ఆయన వైపు చూసింది. అన్నిటికన్నా ఎక్కువగా ఆయన సితార ముఖం చూడకుండా చెయ్యాలని ఆరాటపడింది శివాని. ఒకవేళ ఆయన గనక సితారని చూస్తే ఆమెలో సరళాదేవి పోలికలుండడం గుర్తుపడతాడని భయపడింది. అందుకే ఆయన దగ్గరికెళ్లి కావాలని అడ్డంగా నిలబడుతూ, తాతయ్య మీరెందుకు బయటకొచ్చారు? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. బయట చలిగాలి కూడా వీస్తోంది. వెళ్ళి కార్లో కూర్చోండి, ఇక్కడంతా నేను చూసుకుంటాను అని చెప్పింది శివాని. నాకు కొంచెం కంగారుగా అనిపించి పిల్లాన్ని చూడ్డానికొచ్చాను. పిల్లాడెక్కడున్నాడు అని అడిగాడు రాఘవరాజు. నిస్సహాయంగా ఆమె సైనికుల వైపు చూపించింది. ఇలా తీసుకురండి అని వాళ్ళని పిలిచాడు రాఘవరాజు. వాళ్లు రోషన్ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. కాని రోషన్ చూపులు మాత్రం తన తల్లి మీదే ఉన్నాయి. ఆమె బాధపడుతూ ఉంటే అతని మనసుకి ఎంతో కష్టం కలిగినట్టు అనిపించింది. ఒక్కసారి రోషన్ని చూడగానే రాఘవరాజు పెదవులపై సంతృప్తికరమైన నవ్వు కనిపించింది. పోలికలన్నీ అరుణ్లాగే ఉన్నాయనుకుని ఆనందపడ్డాడు. రాఘవరాజు ఒకసారి రోషన్ని తాకాలని చూశాడు. కాని రోషన్ ఆయన చేతిని దూరంగా తోసేసి, నన్ను ముట్టుకోకు అని కోపంగా అన్నాడు. ఆయన మీ ముత్తాతగారు, అలా మొండిగా ప్రవర్తించకు అంటూ రోషన్ని మందలించాలని చూసింది శివాని. అబ్బో, పిల్లాడికి వాడి నాన్నలాగే కోపం ఎక్కువే అంటూ నవ్వుతూ రోషన్ వైపు చూశాడు రాఘవరాజు. తాతయ్య, వాణ్ణి ముద్దు చేయకండి. ఇప్పటికే వాళ్లమ్మ పెంపకంలో వాడు పొగరుబోతులా తయారయ్యాడు. వాణ్ణి కంట్రోల్లో పెట్టకపోతే రాజుగారి కుటుంబం పరువు మొత్తం గంగలో కలుపుతాడు అని సీరియస్గా చూస్తూ అంది శివాని. అలా అనకు శివాని, నాకీ పిల్లాడు బాగా నచ్చాడు. అందరి పిల్లల్లా భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. నీ పేరేంటి బాబూ అని రోషన్ అడిగాడు. ఆయన వైపు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది శివాని. తన మునిమనవణ్ణి కలిసినందుకు రాఘవరాజుకి చాలా ఆనందంగా ఉంది. అరుణ్లాగే ఈ బాబుని కూడా ప్యాంపర్ చెయ్యాలనుకున్నాడు. కాని రోషన్ మాత్రం ఆయన్ని పట్టించుకోలేదు. ఆ సైనికుల వైపు చూస్తూ, నన్ను కిందకు దింపండి అంటూ కోపంగా అన్నాడు. మీకేం చెప్పాను? పిల్లాన్ని బాధించకుండా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పానా లేదా? బాబును వదిలిపెట్టండి అని ఆర్డర్ చేశాడు రాఘవరాజు. ఆయన చెప్పినట్టుగానే చేశారు సైనికులు. రోషన్ పరిగెత్తుకుంటూ సితార దగ్గరికి వెళ్లిపోయి, అమ్మా అమ్మా అంటూ ఆమె చేతుల్లో వాలిపోయాడు. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుంది. అది చూసి రాఘవరాజు ముందుకు వెళ్లబోయాడు. తాతయ్య, ఆ పొగరుబోతు దగ్గరికి వెళ్ళకండి. ఆమె మిమ్మల్ని కొట్టినా కొడుతుంది అని కోపంగా అంది శివాని. ఆ తర్వాత సితార వైపు తిరిగి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. పరిస్థితులు మరింత కఠినంగా చెయ్యకు. పిల్లాన్ని మాకిచ్చేస్తే అగ్రిమెంట్ టర్మ్స్ ని బ్రేక్ చేసిన విషయం మేం మర్చిపోతాం. లేదంటే తర్వాత జరిగే ఘోరాలకు నా బాధ్యత లేదు అని వార్నింగ్ ఇచ్చింది. అంతసేపటి వరకు మౌనంగా ఉన్న సితార ఒక్కసారి తల పైకెత్తి రాఘవరాజు వైపు చూసింది. అప్పుడు తన తల్లి రాఘవరాజు గురించి చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చాయి. ఒక్క క్షణం ఆయన మీద అసహ్యం కలిగింది. ఆ మరుక్షణమే ఎంతైనా ఆయన తన తాతగారన్న నిజం ఆమెకు అనిపించింది. ఆ రోజు శివాని నిజస్వరూపం బయటపెట్టాలని నిశ్చయించుకుంది. కొంత ధైర్యం తెచ్చుకుని రోషన్ని తీసుకుని రాఘవరాజు వైపు కదలడం మొదలుపెట్టింది. అది చూసి శివాని కంగారు పడిపోయింది. ఆమెను అడ్డుకుని, నువ్వాయన దగ్గరకు వెళ్లడానికి వీల్లేదు. నీలాంటి వాళ్లకి రాజుగారి కుటుంబం ఛాయలకి వచ్చే అర్హత కూడా లేదు.
అంటూ ఆపాలని ట్రై చేసింది. సితార ఆమె మాటల్ని ఇగ్నోర్ చేస్తూ అతయ్యా తాతయ్యా అని గట్టిగా అరుస్తూ ముందుకు కదిలింది. తనకేమైనా పర్వాలేదు కాని ఈరోజు మాత్రం అస్సలు నిజం తెలియజేయాలి అని మొండి ధైర్యంతో ఉంది సితార. కొంచెం వేగంగా దగ్గరికి చేరుకుని శివాని ఆమె గొంతు పట్టుకుంది. సితారకి మాట పెకల్లేదు. దూరంలో ఉన్న రాఘవరాజుకి ఆమె ఏం మాట్లాడుతోందో అర్థం కాలేదు. నిజం ఎవ్వరికీ తెలియకుండా చేయడానికి తల్లి కొడుకుల్ని విడదీసి సితారని మరోసారి నేలపైకి తోసింది శివాని. చాలాసేపు ఓపిక పట్టిన సితార ఆఖరికి తిరగబడి శివానిని కొట్టడం స్టార్ట్ చేసింది. తన మనవరాలికి ఎవరో హాని తలపెట్టాలని చూస్తుంటే సహించలేక వేగంగా వచ్చి సితార మీద తన చేతి కర్రనెత్తాడు రాఘవరాజు. కాని మధ్యలో రోషన్ అడ్డుపడ్డంతో ఆ దెబ్బ రోషన్కి తగిలింది. అది చూసి సితారతో పాటు రాఘవరాజు కూడా షాక్ అయి వెంటనే తన చేతికర్రని వెనక్కి తీసుకున్నాడు. ఆ దెబ్బకి రోషన్ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంటే అతన్ని హగ్ చేసుకున్నాడు రాఘవరాజు. రోషన్ అని గట్టిగా అరుస్తూ ఆయన చేతి నుంచి తీసుకోవాలనుకుంది సితార. ఛీ, దూరంగా పోవే రాక్షసి, బాబును ముట్టుకునే హక్కే లేదు నీకు అంటూ అసహ్యంగా చూస్తూ ఆమెను దూరంగా తోశాడు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లాలనుకుంది. కాని సైనికులు ఆమెను అడ్డుకున్నారు. పదండి వెళ్దాం అని చెప్పి హడావిడిగా రోషన్ని తీసుకుని రాఘవరాజు తన మనుషులతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. రోషన్కి ఏమైందో అని ఆయన మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఆమె వాళ్ల వెంట పడాలని చూస్తే శివాని మళ్లీ ఆమెను కోపంగా తోసి ఈమెను హౌస్ అరెస్ట్ చేయండి అని తమ మనుషులతో చెప్పి వేగంగా రాఘవరాజ్ దగ్గరికి వెళ్లిపోయింది. తను యాక్ట్ చేయబోయే టీవీ ప్రోగ్రాం స్క్రిప్ట్ చదువుతోంది పాప్ సింగర్ సమంత. ఇంతలో బయట నుండి ఆమెకు కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. కాఫీ కప్ చేతిలో పట్టుకుని విండో దగ్గరికి నడిచి కర్టెన్స్ ఓపెన్ చేసి చూసింది. బయట ఆమెకు కొన్ని మిలిటరీ వెహికల్స్ పార్క్ చేసి కనిపించాయి. అవి సితారా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నాయని తెలియగానే బాల్కనీలో నుండి చూసింది. ఒక సైనికుడు సితారనెత్తుకుని వెళ్లి మిలిటరీ వెహికల్లో బలవంతంగా ఎక్కించడం ఆమె కనిపించింది. సితారా స్పృహలో లేనట్టు కనిపించింది. ఆ దృశ్యం చూడగానే ఆమె చేతిలోని కాఫీ కప్ కిందకి జారి ముక్కలయింది. ఆ అలికిడికి సైనికుడు తల పైకెత్తి సమంత బిల్డింగ్ వైపు చూశాడు. కాని అప్పటికే సమంత లోపలికి వెళ్లిపోయింది. ఆ సైనికుడికి అక్కడెవ్వరూ కనపడలేదు. సమంత తలుపు వెనక గుండెలు చేతపుచ్చుకుని కూర్చుంది. మిలిటరీ వెహికల్స్ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత బయటికి వచ్చి సితార ఇంటివైపు వెళ్ళింది. గేట్ బార్లా తెరిచుంది. లోపల అన్ని గదుల లైట్స్ వేసున్నాయి. కింద పడిన ఫ్లవర్ వాజ్ ఇంకా అక్కడక్కడ రక్తం మరకలతో ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఇదంతా చూసి సమంత షాక్ అయింది. ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. సితారనెవరైనా కిడ్నాప్ చేసుంటారేమో అనుకుంది. కాని మిలిటరీ వెహికల్స్ గుర్తుకు రాగానే ఆ ఆలోచన పక్కకి నెట్టింది. ఎక్కువ ఆలస్యం చేయకుండా శ్రీజిత్కి ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న శ్రీజిత్ హడావిడిగా అక్కడికొచ్చి ఏం జరిగింది అని అడిగాడు. నాక్కూడా తెలీదు అని సితారని మిలిటరీ వెహికల్లో తీసుకెళ్లడం గురించి సమంత చెప్పింది. అంతా విన్న తర్వాత ముందుగా రిత్విక్కి ఫోన్ చేశాడు శ్రీజిత్. కాని అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అనొచ్చింది. అతను అబ్రాడ్ వెళ్తున్నాడని సితార చెప్పింది శ్రీజిత్కి. ఈ పాటికి తిరిగి వచ్చేయాలి. మరి ఇంత క్లిష్టమైన సమయంలో రిత్విక్ ఏమైనట్టు అని మనసులో అనుకున్నాడు శ్రీజిత్. రాఘవరాజు ఆవేశంగా ఇంట్లోకొచ్చాడు. ఆయన ముఖం నిండా చెమటలు పోశాయి. కొంతమంది డాక్టర్లు ఆయన వెనకే హడావిడిగా వస్తున్నారు. రిత్విక్ ఫారెన్ వెళ్లే టైంలో అరుణ్ని తీసుకొచ్చి రాఘవరాజు ఇంట్లో దిగబెట్టాడు. అప్పటికే అరుణ్ తన హోంవర్క్ పూర్తి చేసి పడుకున్నాడు. అడుగుల శబ్దం వినపడ్డంతో అరుణ్ నిద్రలేచాడు. కిందకు వెళ్లి చూస్తే రాఘవరాజు చేతిలో రోషన్ కనిపించాడు. రాఘవరాజును చూడగానే తమ్ముడు అని నోటి వరకు వచ్చిన పిలుపు ఆగిపోయింది. తాతగారు, ఈ బాబెవరు? అచ్చం నాలాగే ఉన్నాడు అని తన తమ్ముడెవరో తెలియనట్టు అమాయకంగా అడిగాడు అరుణ్. బాబూ, ఇప్పుడు టైం లేదు. నీకన్నీ వివరంగా చెప్తాను. నువ్వెళ్ళి నిద్రపో అని అరుణ్తో అన్నాడు రాఘవరాజు. ఆ తర్వాత డాక్టర్లు రోషన్ని గదిలోకి తీసుకెళ్లి అరుణ్ని బయటకు పంపించారు. ఏం జరిగిందో అర్థం కాక తన తల్లికి ఫోన్ చేశాడు అరుణ్. చాలాసేపు రింగ్ అయినా కూడా అవతలి వైపు నుండి రెస్పాన్స్ రాలేదు. కంగారుగా రోషన్ ఉన్న గది బయటే అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
కిటికీలో నుంచి చూస్తే రోషన్ బెడ్ పక్కనే కూర్చున్న రాఘవరాజు కనబడ్డాడు. రోషన్ ఇంకా స్పృహలోకి రాలేదు. కొంత సమయం తర్వాత రోషన్కి మెలకువ వచ్చి చూస్తే గది బయట అరుణ్ కనిపించాడు. వెంటనే అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఒక్క క్షణం అన్నాతమ్ములిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ మరుక్షణమే రాఘవరాజుకి అనుమానం రాకుండా చూపులు పక్కకి తిప్పుకున్నారు. రోషన్కి స్పృహ రాగానే ఒక్కసారి అతన్ని పరీక్షించి చూశాడు రాఘవరాజు. ముద్దొస్తున్న రోషన్ ముఖాన్ని తాకాలని ప్రయత్నించాడు రాఘవరాజు. ఆయనకి దూరంగా జరుగుతూ, "నన్ను ముట్టుకోకు" అని కోపంగా అన్నాడు రోషన్. అతనలా అనడంతో రాఘవరాజు మనసు గాయపడింది. సితార కావాలనే తన కుటుంబం మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఆ పసివాడి మనసు విరిచేసుంటుందని రాఘవరాజు అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే కోపంతో ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. సితార మీద ఎక్కడలేని ద్వేషం పొంగుకొచ్చింది. ఎపిసోడ్ నంబర్ 159 ఏది ఎక్కువ. చాలా సంవత్సరాల తర్వాత రోషన్ని కలవడం వల్ల రాఘవరాజుకి చాలా ఉత్సాహంగా ఉంది. కాని రోషన్ తనకి దూరంగా ఉండడం ఆయన తట్టుకోలేకపోయారు. ప్రస్తుతం రోషన్ తమ ఇంటికి తిరిగొచ్చేశాడు కాబట్టి కుటుంబంలో బంధాలు వాటంతటవే ఏర్పడతాయనే ఉద్దేశంతో ఉన్నాడు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు రోషన్కి తనపైన ప్రేమ కలగకపోదు అని ఆశపడ్డాడు. ఏదేమైనా రాఘవరాజు ఈ పిల్లాన్ని తమ రక్తంగా ఆమోదించాడు. తొలిసారి చూడ్డంతోనే ఆయనకి రోషన్ బాగా నచ్చేశాడు. రోషన్ ధైర్య సాహసాలు, తల్లి పట్ల అతను చూపించే ప్రేమ అంతా ఆయనకి బాగా నచ్చాయి. బాబూ, నువ్వు చాలా ధైర్యవంతుడివి. నీ పేరేంటో ఒకసారి ఈ తాతయ్యకి చెప్పవా అని ముద్దుగా అడిగాడు. కాని రోషన్ మాత్రం ఆయన మాటల్ని పట్టించుకున్నట్టు అనిపించలేదు. రాఘవరాజు తన తల్లిని హింసించాడని రోషన్కి చాలా కోపంగా ఉంది. "నేనెందుకు నా పేరు మీకు చెప్పాలి?" అని అడిగాడు రోషన్. "ఎందుకంటే నువ్వు నా మనవడు రిత్విక్కి కొడుకు అవుతావు. అంటే నాకు ముని మనవడు అవుతావు. మనమంతా ఒక కుటుంబం కాబట్టి" అని రాఘవరాజు అన్నాడు. "ఓ, మనమంతా ఒక కుటుంబం. అయితే మా అమ్మనెందుకు బంధించారు? మా అమ్మని విడిచిపెట్టండి, అప్పుడు నా పేరు చెప్తాను" అని కోపంగా అన్నాడు రోషన్. "మీ అమ్మ పెద్ద తప్పు చేసింది, అందుకే ఆమెను బంధించి ఉంచాల్సొచ్చింది" అన్నాడు రాఘవరాజు. ఆ మాటలకు రోషన్ ఆయన వైపు సీరియస్గా చూశాడు. అతని ముఖంలో భావాలు రాఘవరాజు అర్థం చేసుకున్నాడు. కావాలనే ఆ చిన్నపిల్లాడు తమ కుటుంబం మీద అర్థం లేని ద్వేషం పెంచుకున్నాడని ఆయనకు అనిపించింది. "ఆమె మీ అమ్మ కాదు బాబూ, నువ్వింకా చిన్నపిల్లాడివి. నీకు జరిగిన విషయాలేమీ తెలియవు. ఆమె మాటలు విని మోసపోకు. నీలో రాజుగారి వంశ రక్తం ప్రవహిస్తోంది. ఆమె నిన్ను చాలా కాలం మా నుండి వేరు చేసింది. ఆమె మాతో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత దాన్ని బ్రేక్ చేసింది. నేనెలా క్షమించగలను? తను చేసిన తప్పుకి ఆమె ఫలితం అనుభవించక తప్పదు" అని నెమ్మదిగా చెప్పాడు రాఘవరాజు. "ఆమె మా అమ్మ. నన్ను కని ఇంతకాలం పెంచింది. మీరామెను ఎలా చూసినా నాకు అనవసరం. మా నాన్న కోసం మిమ్మల్ని తాతయ్య అని పిలుస్తాను. కానీ మీరు మా అమ్మని విడిచిపెట్టండి" అని చెప్పాడు. అతని స్వరంలో ఆ పెద్దాయన పట్ల గౌరవం కనిపించలేదు. రోషన్ ఆయన్ని బెదిరిస్తున్నట్లు అనిపించాడు. రోషన్ వైపు సీరియస్గా చూస్తున్నాడు రాఘవరాజు. ఇది గమనించిన అరుణ్, "ఏమైంది తాతయ్య, అలా ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా?" అని అడిగాడు. అప్పుడే అరుణ్ గదిలోకి ప్రవేశించాడని ఆయనకు అర్థమైంది. అరుణ్ని చూడగానే ఆనందంగా ఎత్తుకుంటూ, "రా బాబూ, ఇతను మీ తమ్ముడు" అని రోషన్ వైపు చూపిస్తూ చెప్పాడు. "తమ్ముడు చాలా ముద్దుగా ఉన్నాడు తాతయ్యా" అన్నాడు అరుణ్. "అవును బాబూ, 7 సంవత్సరాలుగా మీరిద్దరూ విడిపోయారు. మరిప్పుడు తమ్ముడొచ్చాడు కదా, నువ్వు తమ్ముడితో కలిసి బాగా ఆడుకోవాలి, సరేనా?" అని అన్నాడు రాఘవరాజు. అన్నా తమ్ములిద్దరి మధ్య బంధం ఏర్పడితే ఇంతకాలం సితార తమ కుటుంబం మీద నూరిపోసిన ద్వేషం కొంతైనా తగ్గుతుందని ఆయన ఆశపడ్డాడు. అందుకే అరుణ్కి కొన్ని ఆదేశాలిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తలుపు వరకు వెళ్లి
కారిడార్లోకి చూశాడు అరుణ్. ఆయన వెళ్ళిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత తలుపు మూసి లాక్ చేసి కిటికీ దగ్గరికెళ్లాడు. బయటకు చూస్తే అతనికి కొంతమంది సైనికులు కాపలా కాస్తూ కనిపించారు. తన అంచనా ప్రకారం రాజుగారింటి చుట్టూ కూడా సైనికులుండి ఉంటారు. ఒక్కసారి తన తమ్ముడి వైపు చూసి, రోషన్, ఒక్కసారి ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్యాక్ డోర్ దగ్గర వెళ్ళి చూసొస్తాను అన్నాడు అరుణ్. ఆ మాటలకి బుద్ధిగా తలూపాడు రోషన్. అరుణ్ బ్యాక్ డోర్ దగ్గరికెళ్తే అక్కడ కూడా సైనికులు కనిపించారు. వెంటనే అతని గుండె వేగం పెరిగింది. ఏ పరిస్థితుల్లో అయినా రోషన్ తప్పించుకోకుండా గట్టి కాపలా ఏర్పాటు చేశాడు రాఘవరాజు. బయట మొత్తం సోల్జర్స్ ఉన్నారు రోషన్, నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం అన్నాడు అరుణ్. ఏం చెయ్యాలో అర్థం కాక నిస్సహాయంగా చూశాడు రోషన్. అసలు ఏం జరిగింది? అమ్మ ఎక్కడుంది అని సడన్ గా అడిగాడు అరుణ్. అమ్మని బంధించారు అని చెప్పాడు రోషన్. అది వినగానే అరుణ్ ముఖంలో బాధ కనిపించింది. ఊళ్ళో జరిగిన షూటింగ్ ఇన్సిడెంట్ గురించి అరుణ్ విన్నాడు. ఇప్పుడు అన్నిటికన్నా నేనిక్కడి నుండి తప్పించుకోవడం ముఖ్యం. అప్పుడే మనం అమ్మని కాపాడుకోగలం అన్నాడు రోషన్. మరి ఎలా తప్పించుకుంటావ్? ఇంటి చుట్టూ సోల్జర్స్ కాపలాగా ఉన్నారు. వాళ్ళకు కనబడకుండా బయటికెళ్లడం చాలా కష్టం అన్నాడు అరుణ్. ఒక్కసారి అతని వైపు నిస్సహాయంగా చూశాడు రోషన్. వెంటనే అతనికి మదిలో ఒక ఆలోచన తలుక్కున మెరిసింది. తన అన్న వైపు మెరిసే కళ్ళతో చూశాడు. నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చిందన్నా అని ఉత్సాహపడుతూ చెప్పాడు. ఏంటి తమ్ముడు అని అర్థం కానట్టు అడిగాడు అరుణ్. నా ఐడియా సక్సెస్ అవ్వాలంటే నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలన్నా, అప్పుడే నేను బయటికి తప్పించుకోగలను అన్నాడు రోషన్. చెప్పాను కదా తమ్ముడు, ఇంటి చుట్టూ మనుషులున్నారు. నువ్వు బయటికి వెళ్ళడం ఇంపాసిబుల్. నువ్వింట్లోనే ఒక్క ప్రిజనర్ కింద లెక్క అన్నాడు అరుణ్. అసలు నేను బయటికే వెళ్ళకపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని ఎగ్జైట్ అవుతూ అన్నాడు రోషన్. అర్థం కాలేదే అన్నాడు అరుణ్. ఇలారా, నా దగ్గరకు రా చెప్తా అని పిలిచి అరుణ్ చెవిలో గుసగుసగా ఏదో చెప్పాడు. అది వినగానే అరుణ్ ముఖం ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోయింది. ఈ ఆలోచన నాకెందుకు రాలేదో అని స్వయంగా అనుకున్నాడు అరుణ్. ఎందుకంటే నీకు బుర్ర లేదు కనుక అని సరదాగా తన అన్నని టీజ్ చేశాడు రోషన్. మరి నీకు దెబ్బ తగిలింది కదా, నొప్పిగా లేదా? నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం చేస్తే నీకు నొప్పి ఎక్కువ అవ్వదా అని సందేహంగా అడిగాడు అరుణ్. అయినా ఇప్పుడు నేను అమ్మని జాగ్రత్తగా కాపాడాలి, దానికన్నా ఈ నొప్పి ఎక్కువ కాదు అని చెప్పాడు రోషన్. అతని వైపు మెచ్చుకోలుగా చూశాడు అరుణ్. ఆ రాత్రి నగరం అంతా మొత్తం భారీ వర్షం కురిసింది. వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. జనాలందరూ వర్షానికి భయపడి తమ ఇళ్లల్లో హాయిగా నిద్రపోతున్నారు. సిటీకి దూరంగా ఉన్న ఒక అండర్ గ్రౌండ్ గోడౌన్లో మొత్తం చీకటిగా ఉంది. చిన్న బెడ్ ల్యాంప్ వెలుగు తప్ప ఇంకేమీ లేదు. అక్కడ నిస్సహాయ స్థితిలో గోడకి జారపడి ఉంది ఒక అమ్మాయి. ఆమెనెవరో తీవ్రంగా హింసిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ చిన్న లైట్ వెలుగులో ఆమె ముఖం మీద చేతివేళ్ల గుర్తులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమె కళ్ళు మూసుకునున్నాయి. పెదాలు మొత్తం రక్తంతో తడిసిపోయాయి. తీవ్రమైన బాధ ఓర్చుకుంటున్నట్లు ఆమె తన కింద పెదవిని కొరుకుతోంది. దాదాపు కోమాలోకి వెళ్లిపోయినట్లుంది ఆమె పరిస్థితి. అయినప్పటికీ తన 2 చేతుల్ని కడుపు మీద ఉంచి కవర్ చేస్తోంది. చాలాసేపటి నుండి ఆమె చాలా నిశ్చలంగానే ఉంది. కొంతసేపటికి ఆ గది తలుపులు తెరుచుకోవడంతో కొద్దిగా వెలుతురు ప్రవేశించింది. వెంటనే తన కళ్ళకి చేతిని అడ్డంగా పెట్టుకుందామె. శివాని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికొచ్చింది. ఆమె వెనక కొంతమంది
బ్లాక్ సూట్ వ్యక్తులున్నారు. ఒక చోట నిలబడి తన మనుషులకి కళ్లతోనే సైగ చేసిందామె. వెంటనే ఒకడా అమ్మాయి దగ్గరికెళ్లాడు. అతని ముఖం మీద ఒక కత్తిగాటుంది. అది చూడగానే ఎవరికైనా ఒక్క క్షణం భయం కలగడం సహజం. ఆమె దగ్గరికెళ్ళి తన షూ సోల్తో గట్టిగా ముఖం మీద తన్నాడతను. ఆమెలో చలనం లేకపోయేసరికి మళ్ళీ ఒకసారి తన్నాడు. అయినా కూడా ఆమె కదల్లేదు. ఆమె నిజంగానే స్పృహ తప్పి పడిపోయినట్లుంది. అతను తన మనిషికి సైగ చేశాడు. అతనా సైగ అర్థం చేసుకుని వెళ్లి ఒక మగ్గుతో ఉప్పునీళ్లు తీసుకొచ్చి ఆమె మీద కొట్టాడు. ఆమె వంటిమీద గాయాలపై ఉప్పునీళ్లు పడడం వల్ల విపరీతమైన బాధ కలగడంతో స్పృహలోకొచ్చి గట్టిగా ఊపిరి తీసుకుంది. తను సితార. వేగంగా కదలడం వల్ల ఆమె తల గోడకి గుద్దుకుంది. ఒక్కసారి ఆమెకు మత్తు వదిలినట్టు అనిపించింది. కళ్ళలో పడిన ఉప్పునీళ్లు పోవడానికి గట్టిగా తలూపింది. ఆమె కళ్ళు మసకబారిపోయాయి. కొంత సమయం తర్వాత క్లియర్గా కనబడగానే మొదటగా ఆమెకు శివాని కనిపించింది. శివాని వేగంగా ఆమె దగ్గరకొచ్చి ఆమె జుట్టు పట్టుకుని ముఖం తనవైపు తిప్పుకుంది. నీలో ఇంత ఓర్పుంటుందని నేనస్సలు ఊహించలేదు. ఇప్పుడు నీ దయనీయమైన స్థితిని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. నాతో గొడవ పెట్టుకోకపోయుంటే నీకీ పరిస్థితొచ్చేది కాదు కదా అని క్రూరంగా నవ్వింది శివాని. కళ్ళు పైకెత్తి ఒకసారి శివాని వైపు చూసింది సితార. ఆమె పెదవులపై కారిన రక్తం ఉప్పగా తగిలింది. నీ మొహం ఇంత దగ్గరగా చూస్తుంటే ఎంత వికృతంగా ఉందో నాకర్థమైంది. నిన్ను చూస్తుంటే నాకు వికారంగా ఉంది అని ముఖం పక్కకి తిప్పుకుంది సితార. ఎన్ని దెబ్బలు తిన్నా నీ పొగరు మాత్రం తగ్గలేదు. నీకు తగిలిన దెబ్బలు సరిపోవట్లేవు. నా కాళ్ల మీద పడి క్షమాపణ అడిగితే నేను నిన్నొదిలేస్తాను అని కోపంగా నవ్వుతూ అంది శివాని. సగం తెరిచిన కళ్లతో తన ఎదురుగా ఉన్న సితారని నిర్లక్ష్యంగా చూసిందామె. ఆమె కళ్లలో ఒక రకమైన వెటకారం, అసహ్యం తొంగిచూశాయి. సితార ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి నువ్వింకా ఎంత సమయం ఈ బాధను తట్టుకుంటావో చూడాలని నాక్కూడా కోరికగా ఉంది అని శివాని అంది. అసలు నీకేం కావాలి శివాని? ఎందుకు నన్నిలా చిత్రహింసలు పెడుతున్నావు అని ఆఖరికి గొంతు తెరిచి అతి కష్టం మీద అడిగింది సితార. నాకేం కావాలో తెలుసుకోవాలనుందా? చెప్తా విను అని ఆమె ముఖాన్ని మరింత దగ్గరగా వచ్చి నీ ప్రాణాలు కావాలి అని ఆమె జుట్టు పట్టుకునంది శివాని. ఆమె పట్టునుంచి విడిపించుకుంటూ ఇప్పుడు నేను నీ బందీని. నువ్వు నన్నేం చేసినా అడిగేవాళ్ళుండరు. నీకు కావలసింది నా ప్రాణాలే అయితే మాటలతో టైం వేస్ట్ చేయకుండా తీసుకో అని కోపంగా అంది సితార. ఇప్పటికి కూడా ఎదురు తిరగాలనే చూస్తున్నావు కదా. సరే వదిలేయ్. నీ ప్రాణాలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం నాకొచ్చే లాభం లేదు. ఇప్పటికిప్పుడే నిన్ను చంపాలనుంది. కానీ ఇది సరైన టైం కాదు అంది శివాని. మొత్తానికి నీ మనసులో కోరిక బయటపెట్టావు. నీ చావెలా ఉంటుందో చూడాలని నాక్కూడా ఆశగా ఉంది అని ఆమెను రెచ్చగొడుతూ అంది సితార. ఆ మాటలు వినగానే శివానికి మరింత కోపం పెరిగి చెంప చెళ్ళుమనిపించింది సితారది. సితార చెంప ఎర్రగా కందిపోయి విపరీతమైన మంట పుట్టింది. నిజానికి నిన్నెంత హింసించినా కాని ఒక రకంగా నువ్వంటే నాకు జలసిగా ఉంది సితారా. నాకన్నా రిత్విక్కి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. నిన్నంతగా ప్రేమించే రిత్విక్ నీకోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా చూద్దామా అని అడిగింది శివాని. ఒక్క క్షణం ఆ మాటలు వినగానే స్టన్ అయింది సితార. ఏం మాట్లాడుతున్నావు? నీ ఉద్దేశమేంటో నాకు అర్థం కాలేదు అంది సితార. ఒక్క క్షణం శివాని పెదవులపై రాక్షసమైన చిరునవ్వు ప్రవేశించింది. నువ్వంటే రిత్విక్కి ప్రాణం కన్నా ఎక్కువని అర్థమైంది. రాఘవరాజు గారి ఆస్తి కన్నా నీ మీద ప్రేమ ఎక్కువో కాదో తెలుసుకోవాలనుంది నాకు అంది.
సితార షాక్ తిన్నట్టు ఆమె వైపు చూసింది. శివాని దుష్టబుద్ధి ఆమెకు అర్థమైంది. సితార మీద రిత్విక్ ఉన్న ప్రేమను అడ్డంగా పెట్టుకుని ఆస్తి మీద హక్కులు వదులుకునేలా బ్లాక్మెయిల్ చెయ్యాలి అనుకుంటోంది. ఛీ, నువ్వింత నీచంగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. అతను నా కోసం ఆస్తులని ఎప్పటికీ వదులుకోడు. రిత్విక్కి నా మీదున్న ప్రేమ వెలకట్టలేనిది. అది నీలాంటి వాళ్లకి చెప్పినా అర్థం కాదు. కాబట్టి నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోవడం మంచిది కాదు అంది సితార. కనుబొమ్మలు పైకెగరేసి క్రూరంగా నవ్వింది శివాని. ఓ, నువ్వొక్కదానివే అయితే ఒప్పుకోవచ్చు. మరి రోషన్ని కూడా ఇస్తామంటే అప్పుడేమవుతుంది అని అడిగింది. అది వినగానే సితార ముఖం తెల్లగా పాలిపోయింది. ఇప్పటికూడా నీ ఉద్దేశమేంటో నాకు క్లియర్గా చెప్పడం లేదు. అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు? నీ కోరిక ఏంటి అడిగింది సితార. నా కోరిక ఏంటి అనేది కదా నీ ప్రశ్న? రిత్విక్ ఆస్తి మీద సర్వ హక్కులు వదులుకోవాలి, అదే నా కోరిక అని సితార ముఖం పట్టుకొని సీరియస్గా చూస్తూ అంది శివాని. ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. యూఆర్ సో డిస్గస్టింగ్. మనిద్దరి మధ్య గొడవలోకి రోషన్ని లాగడానికి నీకు కొంచెం కూడా మనసు లేదు. రోషన్ మీద నీ వేలైనా పడిందో అని సితార ఇంకా ఏదో చెప్పబోతుంటే శివాని ఆమె మాటలను కట్ చేసి, ఏం చేస్తావు? ఇప్పుడు నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నువ్వు నన్నేం చేయగలవు? అనవసరంగా లేనిపోని శబదాలు చేస్తే నష్టపోయేది నువ్వే అని వెక్కిరిస్తూ అంది శివాని. ఆ మాటలకు సితార ముఖం ఎర్రగా మారిపోయింది. ఆమెను చంపేయాలన్నంత కోపం వచ్చింది. సీరియస్గా శివాని వైపు చూస్తోంది. ఎపిసోడ్ నెంబర్ 160 రాముడు భీముడు. శివాని చేతిలో బందీగా ఉంది సితార. తన కొడుకు పేరు శివాని నోటి వెంట వినపడగానే ఆమెకెక్కడ్లేని భయం కలిగింది. నువ్వంత సీరియస్గా చూసినా నాకేం కాదు. రిత్విక్ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేనేం చేసినా చెల్లుతుందనుకుంటున్నావా? రిత్విక్ కనుక నిన్నొదిలేస్తే నువ్వెందుకు పనికిరావు అంది శివాని. నిప్పుతో చెలగాటమాడుతున్నావు శివాని. అది ఏదో రోజు నిన్ను కాల్చేస్తుందని తెలుసుకో అని ఆమెకు వార్నింగ్ ఇచ్చింది సితార. నీకొక చివరి అవకాశం ఇస్తున్నాను. ఇప్పటికైనా నన్ను క్షమించమని అడిగితే నీ చావు చాలా స్మూత్గా ఉండేటట్టు చూస్తాను అంది శివాని. అది వినగానే సితార చాలా కష్టపడి లేచి నిలబడింది. తన చేతి సంకెళ్ళు చూపిస్తూ, నిన్ను క్షమించమని అడుగుతాను, నన్ను రిలీజ్ చెయ్యి అని అడిగింది. ఎందుకు? పారిపోవాలనుకుంటున్నావా అని అడిగింది శివాని. కొంత సమయం ఏమీ మాట్లాడలేదు సితార. తన మనుషులకి సైగ చేసింది శివాని. ఆమెను గోడకు బంధించిన చైన్ నుండి విడుదల చేసి ఆమె చేతులకి మళ్లీ సంకెళ్లు వేశారు శివాని మనుషులు. ఇక మొదలుపెట్టు అని ఆమె వైపు గర్వంగా చూసి నవ్వింది శివాని. నెమ్మదిగా శివాని వైపు అడుగులు ముందుకేసింది సితార. ఎవరూ ఊహించని విధంగా ఆమెను కిందకి తోసి ఆమె మీద కూర్చుంది. తన చేతికున్న సంకెళ్ళు ఆమె మెడ చుట్టూ వేసి బిగించింది. కళ్ళు మూసి తెరిచేలోపు అంతా జరిగిపోయింది. శివాని ఊపిరాడక గింజుకుంటోంది. సితార పట్టు నుండి విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది. ఆమె కాలికున్న హీల్స్ దూరంగా వెళ్లిపడ్డాయి. శివాని మనుషులు వేగంగా ఆమె దగ్గరికి వచ్చి పట్టు విడిపించాలని ట్రై చేశారు. కాని సితార పిచ్చి పట్టినట్టు తన బలమంతా ఉపయోగించి మెడ చుట్టూ టైట్ చేసింది. శివాని మెడ ఎర్రగా కందిపోయింది. ఆమె వైపు క్రూరంగా చూస్తూ, నన్ను చంపాలని డిసైడ్ అయ్యావు కాబట్టి నువ్వు కూడా నాతో చచ్చిపో అని ఆమె మీదకు వంగి అంది సితార. వదులు, నన్నొదులు అని నానా అవస్థపడింది శివాని. ఆమె నోటి వెంట మాట కూడా సరిగ్గా రావడం లేదు. ఆమె ముఖంలో రక్తం ప్రవేశించి నుదుటి మీద నరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంతలో ఒక పెద్ద చైర్ తీసుకొచ్చి సితార వీపు మీద గట్టిగా పగలగొట్టాడు ఒకడు.
పెద్దగా శబ్దం చేస్తూ ఆ కుర్చీ విరిగిపోయింది. గది మొత్తం దుమ్ముతో నిండిపోయింది. శివానిని జాగ్రత్తగా లేపి నిలబెట్టారు ఆమె మనుషులు. తన గొంతు చుట్టూ చేతులు వేసుకుని దగ్గింది శివాని. ఆమె కళ్ళు మసకబారినట్లు అనిపించాయి. ఆమెకు సర్దుకోవడానికి చాలా టైం పట్టింది. కొంచెం సర్దుకోగానే ఆవేశంగా సితార దగ్గరికెళ్ళి ఆమెను తన్నడానికి కాలెత్తింది. కాని కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడిపోయింది. రెట్టించిన కోపంతో పక్కనే ఉన్న లావుపాటి కర్ర తీసుకుని సితార వైపు వెళ్ళింది శివాని. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. అసహనంగా ఫోన్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న కర్ర దూరంగా విసిరేసింది. డిస్ప్లేలో చూస్తే రాఘవరాజు ఆమెకు ఫోన్ చేశాడు. కొంచెం కోపం కంట్రోల్ చేసుకుని తాతయ్య అంటూ కాల్ ఆన్సర్ చేసింది. శివాని, ఎక్కడున్నావమ్మా నువ్వు? ఇంకా ఇంటికి రాలేదు అని అడిగాడు. తాతయ్య, కంగారు పడకండి, నేనొచ్చేస్తాను అని చెప్పింది శివాని. అవును, ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడిగాడు. ఏం చెప్పాలో తెలియక ఆ అమ్మాయి అంటూ కొంతసేపు తడబడింది. మెల్లిగా సర్దుకుని ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్లో పెట్టాను అని రిప్లై ఇచ్చింది. నువ్వామెను టచ్ చేయకు శివాని. నేను ఫ్రీ అయిన తర్వాత అన్ని వివరాలు నేనే దగ్గరుండి కనుక్కుంటాను అని గంభీరమైన స్వరంతో చెప్పాడు రాఘవరాజు. నీకా అవకాశం ఇవ్వను తాతయ్యా అని మనసులో అనుకుంది శివాని. పైకి మాత్రం అలాగే తాతయ్యా, ఇంతకీ ఆ పిల్లాడి సంగతి ఏంటి అని వినయం నటిస్తూ అడిగింది. ఆ పిల్లాడికి నేనంటే ఇష్టం లేదు. నేను ముట్టుకుంటేనే దూరంగా వెళ్ళిపోతున్నాడు. అరుణ్ణి ఆ పిల్లాడి దగ్గరుంచాను. అన్నాదమ్ములిద్దరూ కలిసుంటే కొంతైనా మన కుటుంబం మీద ప్రేమ కలుగుతుందని నా ఆశ అని బాధగా చెప్పాడు రాఘవరాజు. అవునా తాతయ్య, దిగులు పడకండి. అతనింకా చిన్నపిల్లాడు కదా. మన వాతావరణం అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎంతైనా చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూస్తున్నాడు కదా. ఒక్కసారి మీతో కలవడం కష్టం. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి అని రాఘవరాజుకి నచ్చజెప్పింది శివాని. అదే కదా నా ఆశ. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు త్వరగా ఇంటికొచ్చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత తన మనుషుల దగ్గరికెళ్ళి ఈమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ కంట్లో మట్టి కొట్టి తప్పించుకుంటుంది. అండర్స్టాండ్ అని చెప్పింది శివాని. వాళ్లందరూ గుంపుగా తలూపారు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లారు. ఆమె వెళ్ళగానే అందరూ సితార వైపు గుచ్చి చూశారు. అంత అందాన్ని జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నట్టుంది వాళ్ళ ధోరణి. కొంత సమయం వాళ్లలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఆ మనుషుల్లో బాస్లా కనిపిస్తున్న వ్యక్తి మాత్రం సితారని టచ్ చేయడానికి కూడా వీల్లేదని శివాని వార్నింగ్ ఇవ్వడం గుర్తు చేశాడు. బాస్ మాటలు కాదనలేక అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. శివాని ఇంటికి చేరుకునేసరికి లివింగ్ రూంలో లైట్లింకా వెలుగుతున్నాయి. ఇంటికి వెళ్లే ముందర ఒకసారి భైరవరాజుకి కాల్ చేసిందామె. ఆయన ఆదేశాల మేరకు సితారని ఊరికి దూరంగా ఒక అండర్ గ్రౌండ్ గోడౌన్లో బంధించింది. ఇప్పటి వరకు అంతా ఆయన ప్లాన్ ప్రకారమే సాఫీగా సాగుతోంది. రిత్విక్ తిరిగి ఇండియాకి రావడానికి ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉందని ఫోన్లో భైరవరాజు ఆమెకు గుర్తు చేశాడు. రేపు రాత్రిలోపే రోషన్ని రాజుగారింట్లో నుండి తప్పించాలి. ఇప్పుడు ఇంట్లో ఉండడం వల్ల తమ పని మరింత సులభం అవుతుంది అనుకున్నారు. కాని తమ దగ్గర ఇంకా ఎక్కువ సమయం లేదు. రాఘవరాజు గదిలోకి తిరిగి వచ్చేసరికి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు అరుణ్. గదిలో పడుకునున్నాడు రోషన్. ఏదో అలికిడవ్వగానే తల పక్కకి తిప్పి చూసి తాతయ్యా అన్నాడు అరుణ్. నవ్వుతూ అరుణ్ దగ్గరకొచ్చాడు రాఘవరాజు. ఒక్కసారి బెడ్ మీదున్న రోషన్ని చూడగానే అలసటతో గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపించాడు. నీ తమ్ముడు నిద్రపోయాడా అని అడిగాడు. అవును తాతయ్య, తమ్ముడు చాలా అలసిపోయినట్లున్నాడు. అందుకే మీరు వెళ్ళగానే నిద్రపోయాడు అని చెప్పాడు అరుణ్. తమ్ముడు ఎలా ఉన్నాడు బాబూ అని అరుణ్ అడిగాడు రాఘవరాజు. తమ్ముడికి కొత్త వాళ్ళంటే భయమా తాతయ్య? మనం ఎక్కువ టైం తమ్ముడితో టైం స్పెండ్ చేస్తే అప్పుడు ఫ్యూచర్లో ఆ భయం అంతా పోతుంది అని నవ్వుతూ అన్నాడు అరుణ్. మరి తమ్ముడు నీకు నచ్చాడా అని కళ్ళజోడు సవరించుకుంటూ అడిగాడు. ఓ
తమ్ముడు చాలా క్యూట్ గా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు అని ఉత్సాహంగా చెప్పాడు అరుణ్. ఓ, అరుణ్ ఇస్ అ గుడ్ బాయ్ అని అతని భుజాలు పట్టుకొని అన్నాడు రాఘవరాజు. ఓకే తాతయ్య, నేను వెళ్ళి నిద్రపోతాను, రేపు స్కూల్ కూడా వెళ్ళాలి అన్నాడు అరుణ్. సరే బాబు, నువ్వెళ్ళు, నేను తమ్ముడికి తోడుగా ఇక్కడే ఉంటాను అన్నాడు రాఘవరాజు. మరి నువ్వు నిద్రపోవా తాతయ్య అని కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు అరుణ్. ఆ మాటలు రాఘవరాజుకి కొంచెం ఆనందం కలిగించి, నేనింకొంతసేపు తమ్ముడి దగ్గర ఉంటాను, నువ్వు గుడ్ బాయ్వి కదా, వెళ్ళి నీ రూంలో పడుకో అని అన్నాడు. సరే తాతయ్య అని చెప్పి బయటకొచ్చాడు అరుణ్. డోర్ క్లోజ్ చేయగానే అతని ముఖం సీరియస్ గా మారిపోయింది. నెమ్మదిగా జేబులో చేతులు పెట్టుకుని కారిడార్లో నడుస్తున్నాడు ఆ పిల్లాడు. కాని అతనికి ఇంత పెద్ద ఇంట్లో అరుణ్ రూమ్ ఎక్కడుందో తెలీదు. ఒక్కసారి చుట్టూ పరిసరాలన్నీ పరిశీలించి చూశాడు. ఇప్పుడు అసలైన అరుణ్ బెడ్ మీద రోషన్ బట్టలేసుకుని పడుకున్నాడు. ఇప్పుడు అరుణ్ బట్టలు వేసుకుని కారిడార్లో నడుస్తుంది రోషన్. విశాలమైన కారిడార్ చూస్తుంటే రోషన్ కి ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదు. అటుగా వస్తున్న ఒక పనివాణ్ణి ఆపి, నా రూమ్ డర్టీగా ఉంది, ఒకసారి క్లీన్ చేయి అని అన్నాడు రోషన్. అలాగే అరుణ్ బాబు అంటూ నడుచుకుంటూ వెళ్లాడు ఆ పనివాడు. కవలలిద్దరూ ఒకే పోలికలో ఉండడం వల్ల తానిప్పుడు చూస్తున్నది అరుణ్ అనుకున్నాడు అతను. నెమ్మదిగా నడుచుకుంటూ సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లాడు పనివాడు. రోషన్ కూడా అతన్నే ఫాలో అవుతూ సెకండ్ ఫ్లోర్ కి చేరుకున్నాడు. అరుణ్ రూమ్ డోర్ తెరిచి చూసి, బాబూ, రూమ్ అంతా నీట్గానే ఉందే అని అన్నాడు. నీట్గానే ఉందా, అయితే నువ్వు వెళ్ళు అని పనివాడికి ఆర్డర్ వేశాడు రోషన్. గదిలోకి ఎంటర్ అవ్వగానే కిటికీ దగ్గరికెళ్లి కర్టైన్స్ ఓపెన్ చేశాడు. కిటికీలో నుండి తల బయట పెట్టి చూస్తే మెయిన్ గేట్ దగ్గర సైనికులు పహారా కాస్తూ కనపడ్డారు. వాళ్ళందరూ చాలా అలర్ట్ గా ఉన్నారు. లోపలికొక పురుగు కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. వెంటనే అతను బాత్రూంలోకెళ్లి అరుణ్ ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి ఫోన్ చేశాడు. అవతలి వైపు కాల్ ఆన్సర్ చేయగానే, హలో అభినవ్ అంకుల్, నేను రోషన్ని మాట్లాడుతున్నాను అని అన్నాడు రోషన్. కొంతకాలం క్రితం సితారకి తెలియకుండా రోషన్తో పరిచయం పెంచుకున్నాడు అభినవ్. తనెల్లవేళలా సితారకి దగ్గరగా ఉండలేడు కాబట్టి రోషన్తో స్నేహం చేస్తే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అదే ఉద్దేశంతో 1-2 సార్లు స్కూల్ దగ్గర రోషన్ని కలిశాడు అభినవ్. ఏవైనా అర్జెంట్ అయితే తనకి ఫోన్ చేయమని రోషన్కి నెంబర్ కూడా ఇచ్చాడు. నిజానికి కొన్ని రోజుల క్రితం సితారకి తెలియకుండా ఆమెనింకా రోషన్ని ఫాలో చేయమని కెవిన్ గ్యాంగ్ కి పనప్పగించాడు అభినవ్. అరుణ్ మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజు రాత్రి ఆమెను ఇంటి వరకు ఫాలో చేశాడు కెవిన్. పరిస్థితి అభినవ్ కి ఫోన్ చేసి వివరించాడు రోషన్. తల్లి కొడుకులిద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించి అక్కడ కొంతమంది మనుషుల్ని పెట్టమని కెవిన్ కి చెప్పాడు. ఆ మనుషులే రాఘవరాజు బాడీగార్డ్స్ ని సితార ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అయితే రాఘవరాజు తన పలుకుబడిని ఉపయోగించి మిలిటరీ ట్రూప్స్ డిప్లాయ్ చేసేసరికి వాళ్ళేమీ చేయలేకపోయారు. ప్రస్తుతం తన తల్లిని కాపాడుకోవడానికి అభినవ్ కి కాల్ చేయడమే మంచిదని రోషన్ కనిపించింది. రోషన్ వాయిస్ వినపడగానే అవతల వైపు అభినవ్ అలర్ట్ అయ్యాడు. అర్ధరాత్రి 3 గంటల టైంలో రోషన్ తనకి ఫోన్ చేశాడంటే విషయం చాలా సీరియస్ అయి ఉంటుందని అభినవ్ అనుకున్నాడు. రోషన్, చెప్పు బాబూ, ఏమైంది? ఆర్ యు ఓకే? అమ్మెక్కడుంది అని అడిగాడు అభినవ్. అంకుల్, అమ్మని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నన్ను కూడా తీసుకొచ్చి మా ముత్తాతగారి ఇంటి దగ్గర వదిలిపెట్టారు అని చెప్పాడు రోషన్. ఆ మాటలు వినగానే అభినవ్ కి కొంచెం కంగారుగా అనిపించింది. నేను వెంటనే మనుషుల్ని అక్కడికి పంపిస్తాను బాబూ, నువ్వు కంగారు పడకు. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నీ అడ్రస్ నాకు షేర్ చెయ్యి అని అడిగాడు అభినవ్. చాలాసేపటి నుండి తన మనుషుల దగ్గర నుండి అతనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. అప్పుడే అభినవ్ మనసుకి
ఎందుకో కీడు శంకించింది. నో నో అంకుల్, ప్రస్తుతం ఇక్కడ మిలిటరీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ముత్తాత గారు ఇంటి చుట్టూ గట్టి కాపలా పెట్టారు. మీరిక్కడికొచ్చినా కానీ వాళ్లతో ఫైట్ చేయలేరు అని పరిస్థితి వివరించి చెప్పాడు రోషన్. కొంత సమయం తర్వాత, రేపు మార్నింగ్ నేను 8:30కి స్కూల్కొస్తాను, అక్కడ మీరు నన్ను కలుసుకోండి అని చెప్పి తనేం చేయబోతున్నాడో వివరించాడు రోషన్. అతని ప్లాన్ చాలా సింపుల్. అన్నాదమ్ములిద్దరూ తమ తమ స్థానాలు మార్చుకుంటారు. అప్పుడు రోషన్ వెళ్లి తన తల్లిని వెతికే పనిలో పడతాడు. ఆ చిన్నపిల్లాడి తెలివితేటలకి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అభినవ్. నువ్వు చెప్పినట్టుగానే నేను నిన్ను స్కూల్ దగ్గర కలుస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు. ఏదైనా అవసరమైతే వెంటనే నాకు కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు అభినవ్. ఆ వెంటనే తన చేతికున్న వాచ్ లో జీపీఎస్ ఆన్ చేశాడు రోషన్. తన తల్లిని హౌస్ అరెస్ట్ చేశాడని రాఘవరాజ్ అన్నాడు. కానీ ఆమెనిప్పుడు ఎక్కడ దాచుంచాడో రోషన్కు అర్థం కాలేదు. మరొక పక్క అభినవ్ తన ల్యాప్టాప్ లో ఒక లొకేషన్ ట్రాక్ చేయడంలో పడ్డాడు. సితారనొక రోజు రెస్టారెంట్లో కలిసినప్పుడు ఆమెకు తెలియకుండా ఆమె వాచ్ లో ఇంకా మొబైల్లో ఒక జీపీఎస్ చిప్ పెట్టాడు అభినవ్. తనెవరనేది తెలియనంత కాలం మాత్రమే సితార సేఫ్ గా ఉంటుందని అతను అనుకున్నాడు. అందుకే ఆమెకు తెలియకుండా ఆమెకు సంబంధించిన అన్ని పనులు చేస్తున్నాడు అభినవ్. కానీ 2 లొకేషన్లలో డిఫరెంట్ గా చూపిస్తున్నాయి. ఒక లొకేషన్ సితార ఇంటిని చూపిస్తుంటే మరొక లొకేషన్ ఊరికి దూరంగా ఉన్న వేరే ఏదో అడ్రస్ చూపిస్తోంది. అభినవ్ కొంచెం కన్ఫ్యూజన్ లో పడ్డాడు. సితార ఇంటి గురించి తనకు తెలుసు, కానీ ఈ రెండో లొకేషన్ కొంచెం అనుమానం కలిగించింది. వెంటనే తన ఫ్రెండ్ ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ కి కాల్ చేసి ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరా వెరిఫై చేయించాడు. ఆ ఫుటేజ్ అభినవ్ కి పంపించాడు ఆ ఫ్రెండ్. అందులో సితారని తన ఇంటి దగ్గర నుండి రహస్యంగా వేరే లొకేషన్ కి తరలిస్తున్నట్లు క్లియర్ గా తెలిసింది. కానీ ఈ విషయం రాఘవరాజ్ కి తెలీదు. ఒక బ్లాక్ కలర్ ఆడి కార్ సితారను ఫాలో చేస్తున్నట్లు కనిపించింది. ఆడి కార్ నంబర్ ఆర్టీఓ డేటాబేస్ లో శివాని పేరు కనిపించింది. అంటే రాఘవరాజ్ కి తెలియకుండా సితారని శివాని ఎక్కడో దాచిపెట్టిందని అభినవ్ కి అర్థమైంది.